అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలు చెప్పింది నిజమే. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా బాగుంటాయి. ఆ స్టోరీస్ అన్నీ మీరు వినకపోతే ఒకసారి విని ఆనందించండి. మీకు నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను తప్పకుండా ఛానల్ని బూస్ట్ చేస్తూ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కమెంట్ పెట్టండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కోటేశ్వరరావు సుబ్బలక్ష్మి దంపతులకి 3 పిల్లలు. కొడుకు పేరు అరవింద్, పెద్ద కూతురు పేరు కోమలి, రెండో కూతురు పేరు వైశాలి. అరవింద్ కన్నా కోమలి 2 సంవత్సరాలు చిన్నదే, వైశాలి 3 సంవత్సరాలు చిన్నదే. కోటేశ్వరరావుకి సుబ్బలక్ష్మి అంటే పంచప్రాణాలు అనే మాట చాలా తక్కువ. 6వ ప్రాణం కూడా భార్య అంటే. కోటేశ్వరరావు వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు లేకపోయినా చెప్పుకోదగినంత స్థిరచరాస్తులు పర్వాలేదు. ఒక 5 ఎకరాల పొలం, సొంతిల్లు అంతవరకు బాగానే ఉన్నాయి. కోటేశ్వరరావు వ్యవసాయమే చేసేవాడు. పిల్లల్ని బాగా చదివించుకోవాలి, పిల్లల్ని ఉన్నత స్థితికి చేర్చాలనేది కోటేశ్వరరావు కోరిక. ఉన్న 5 ఎకరాల పొలంలో కూతుళ్ళిద్దరికీ చెరో ఎకరం పొలం పెట్టి తనకి తన భార్యకి 1 ఎకరం ఉంచుకొని 2 ఎకరాల పొలం కొడుక్కి పెట్టాలి. ఆ ఉండే సొంత ఇల్లు కొడుక్కి పెట్టాలనేదే ఆయన కోరిక. పిల్లల్ని ఉన్నంతలోనే బాగా చదివించుకోవాలి. వాళ్ళకి ఏది ఉన్నా లేకపోయినా విద్య అనేది మాత్రం బాగా అవ్వాలి. చదువున్న వాడికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది, సంస్కారం అబ్బుద్ది, జ్ఞానం అబ్బుద్ది, తెలివితేటలు అబ్బుతాయని ఆయన నమ్మకం. ఒకప్పుడు ఆయన పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నాడు. కాకపోతే ఆ రోజుల్లో ఆయన డిగ్రీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కోటేశ్వరరావు తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత పిల్లల చదువుల నిమిత్తమే కోటేశ్వరరావు సిటీకి మారక తప్పలేదు. సిటీలో ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగం చూసుకున్నాడు. ఊళ్ళో ఉన్న పొలం కౌలుకి ఇచ్చేశాడు. ఊళ్ళో ఉన్న ఇల్లు ఎటు వాళ్ళు ఉండేది కాదు. అనవసరంగా అది ఉంచటం ఎందుకని దాన్ని అమ్మాడు. అది కాక కోటేశ్వరరావు వాళ్ళకి తల్లిదండ్రుల ద్వారా ఒక ల్యాండ్ వచ్చింది. అది ఆ ఇల్లు అమ్మితే ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ కొనుక్కున్నారు. కొనుక్కొని ఆయన ప్రైవేటు ఉద్యోగానికి వెళ్ళొస్తూ పొలం మీద కౌలు వస్తుంది కాబట్టి పిల్లల చదువుల విషయంలో ఏ లోటు లేకుండా చదివించాలని 3 స్కూళ్ళల్లో జాయిన్ చేశారు. చిన్నప్పటి నుంచి అరవింద్ విషయంలో సుబ్బలక్ష్మి చాలా కేర్ తీసుకునేదే. పిల్లాడిని బాగా చదవాలి, ర్యాంకులు రావాలి, మంచిగా చదవాలని పోరి చదివించేదే. ఇక సుబ్బలక్ష్మి పెద్ద కూతురు కోమలి బాగా చదువుద్దు, కానీ రెండో కూతురు వైశాలికి అంత పెద్దగా చదువేమీ అవ్వదు. అతి కష్టం మీద కొట్టి తిట్టి లాక్కొచ్చేవాళ్ళు. ఏ పండగ వచ్చినా సంతోషంగా ఆ పండగని సెలబ్రేట్ చేసుకునే ఫ్యామిలీ, ఇరుగు పొరుగుతో నవ్వుతూ కలిసిపోయే కుటుంబం. రాఖీ పండగ వచ్చిందంటే అన్నకి రాఖీలు కట్టే చెల్లెళ్ళు. సరదాగా సంతోషంగా ఏ ట్రిప్పుకు వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా కలిసి మెలిసి వెళ్ళొచ్చే కుటుంబం. సుబ్బలక్ష్మి చాలా మంచిది. ఒక్క మాట కూడా కొడుకుననేది కాదు, ఒక్క దెబ్బ కూడా కొట్టేది కాదు. కూతుళ్ళని, ఆడపిల్లలని కోటేశ్వరరావు పల్లెత్తు మాట అనటం కాదు కదా, భార్య అన్న ఆయన ఊరుకునేవాడు కాదు. వాళ్ళే వయసుతో పాటు పిల్లలు తెలుసుకుంటారు. మనం ప్రతిదీ కూడా వాళ్ళకి పక్కనే ఉండి మంచి చెడు చెప్తే చాలు. వాళ్ళు చేసే ప్రతి దాంట్లోనూ తప్పులు ఎంచి మరే ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాళ్ళని గిరిగీసి కూర్చోబెడితే వాళ్ళకి చేయకూడదు అనుకున్న పనులు కూడా చేయాలనిపిస్తాయి అనేదే ఆయన తత్వం, ఆయన ప్రపంచం, ఆయన లోకం, ఆ భార్య, ఆ 3 పిల్లలే. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఆడపిల్లలకు ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి బంతులు, దాంతోపాటు అరవింద్కి దోవతుల ఫంక్షను ఇలా జరిగిపోయినాయి. ఈ పిల్లాడు 10th క్లాస్లో చాలా మంచి మార్కులు 10/10 తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లో ర్యాంక్ వచ్చి రాగానే కొడుకుని తీసుకెళ్ళి కోటేశ్వరరావు అలా ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు. ఇంజనీరింగ్లో జాయిన్ చేసి కొడుకు బీటెక్ చదువుతున్నప్పుడు ఒకరోజు కోటేశ్వరరావుకి అనుకోని విధంగా ఆయనకి రాత్రి పడుకున్న మనిషి పడుకున్నట్టే నిద్రలోనే గుండెపోటు వచ్చి ఇక తెల్లాడేసరికి మనిషి నిద్ర లేవలేదు.
ఆయన చేసేది ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి వీళ్ళకేమీ పెద్ద పిఎఫ్లు పెద్ద ఎల్ఐసీలు కూడా ఏమీ రాలేదు. ఏదో కొద్దిపాటి డబ్బులు వచ్చినాయి. వాటి గురించి అసలు అరవింద్ పట్టించుకున్నది లేదు. సుబ్బలక్ష్మి ఆ 4 రూపాయలు బ్యాంకులో వేసుకుంది తన పేరు మీద. ఇక పొలం మీద కౌలు వస్తుంది. పిల్లాన్ని ఆపకూడదు, చదివించాలి. ఉండేది సొంత ఇల్లు, తినటానికి ఉండటానికి ఆ 4 రూకలు సరిపోతాయి అనే దాంతో పిల్లల్ని మాత్రం చదివించాలన్న ఆయన కోరికను కాదనకుండా చదివించాలి అని ఇరుగు పొరుగు వాళ్లతో కూడా చెప్పిందే. వాళ్ళు కూడా ఎంత మంచి తల్లివమ్మా నువ్వు, ఎంతసేపటికి కూడా బాధ్యతలు కొడుకుల నెత్తి మీద తోసేసి కూతుళ్ళని కొడుకుల అకౌంట్లలో పెద్ద మనుషుల్ని చెయ్యాలని చూసే అమ్మలున్న ఈ ప్రపంచంలో నీలా ఉన్నవాళ్ళు ఎంతమంది అమ్మా అనే చుట్టుపక్కల వాళ్ళంటే భలే వాళ్లే. నాకు నా బిడ్డ ఒకటే, నా కూతుళ్ళు ఒకటే కాదు, నాకు 3 సమానమే అని చెప్తే అమ్మా అనే అరవింద్ సుబ్బలక్ష్మిని కౌగిలించుకునేవాడు. నేను గుండెల మీద పెట్టుకొని పెంచానురా, ఆ గుండెల మీద నువ్వు తంతావని చెప్పినా నేను నమ్మనులే అనేదే. ఆ తర్వాత అరవింద్ బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది. మంచి జీతం వచ్చి రాగానే ముందు కొడుకుని ఈఎంఐ కట్టి ఒక బైక్ కొనుక్కోమని చెప్పిందే. అలా బైక్ కొనుక్కుని ఆఫీస్కి వెళ్ళొచ్చే. అరవింద్కి ఏ చెడు అలవాట్లు లేవు. స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు. కాలేజ్లో అతనికి ఒక ప్రేమాయణాలు లాంటివి కూడా లేవు. ఏదో ఒకళ్ళిద్దరు అమ్మాయిలకి తెలిసి తెలియని వయసులో ఇంటర్లో, బీటెక్లో, ఆ తర్వాత ఎంటెక్లో ఒక అమ్మాయి చెప్పటం, తను చెప్పటం, ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ అవ్వలే మనకని చెప్పి విడిపోవటమే తప్ప కొట్టుకోవటం, తిట్టుకోవటం లేదా వాళ్లతో శృతిమించిన పాకాన పడ్డ వ్యవహారాల్లోకి వెళ్ళటం ఇలాంటి అరవింద్ హిస్టరీలో లేవు. ఆ తర్వాత అరవింద్ జాబ్లో జాయిన్ అయ్యి జీతం తెచ్చి అమ్మకిచ్చేవాడు. నీ ఖర్చులకు ఉంచుకో నాన్న అని చెప్పేది సుబ్బలక్ష్మి. ఎంత కావాలమ్మా నా ఖర్చులకో 10,000 ఉంచుకో అని చేతిలో పెట్టేదే అరవింద్కే. మిగతా డబ్బులు ఇంటికి, చెల్లెళ్ళ చదువులకి కావాలి కదా. ఈలోపు కోమలి కూడా పీజీ చేసిందే. కోమలి పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వైశాలి మాత్రం నేను బీటెక్ కన్నా చదవలేను, మీకో దండం, చదువుకో దండం అనేసింది సుబ్బలక్ష్మిని. అదేంటే అక్క పీజీ చేస్తే నువ్వు చేయకపోవటం అన్నాడు అరవింద్. అన్నా ప్లీజ్ నా వల్ల కాదన్నా, మళ్ళీ రేపు అనవసరంగా జాయిన్ అయితే ఫీజు వేస్ట్ అయిపోద్దిరా అని చెప్పారు ఆడపిల్లలు. మరి జాబ్కి వెళతారా అలాగైతే, లేదా పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు అరవింద్. అడిగితే వాళ్ళ పెళ్ళికేం కంగారు వచ్చిందిలే కానీ ముందు నువ్వు చేసుకోవా పెళ్ళి అని అడిగింది సుబ్బలక్ష్మి. అమ్మ చెల్లెళ్ళకి పెళ్ళి అవ్వకుండా నేను పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుందే, ఇది ఇంకా బాగుందే, వాటి కోసమని నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? మాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య. కొన్నాళ్ళ పాటు ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో, కాలేజీల్లోనే గడిచిపోయింది. కొన్నాళ్ళు మా పుట్టింట్లో ఉండనివ్వవా, ఒక 2-3 సంవత్సరాలు ఆగి ఆలోచించుకోవచ్చులే అంటూ ఉండగానే కోమలికి ఈలోపు వైశాలికి సంబంధాలు కూడా రావటం మొదలైనే. పోనీ చూద్దాం కదమ్మా అన్నాడు అరవింద్. చాలే ఊరుకో, నీకు ఎంటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయిందిరా, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఇప్పుడు వాటికేం కొంపలు మునిగిపోయినాయి అనే. వాటికి వయసు చిన్నదే, దాంతోపాటు ఇప్పుడు ఎవరిని ప్రేమించట్లేదు, మన హద్దు దాటి అవే ఎక్కడికో వెళ్ళి ఏదో తప్పు పనులు చేస్తాయనే భయం మన పెంపకంలో మనకు ఎలాగూ లేదు. చేద్దాంలే, ముందు నువ్వు చేసుకో నాన్న. ఆడపిల్లలకి కన్యాదానం చెయ్యాలంటే అమ్మా నాన్నలు ఇద్దరూ కావాలి. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు కదరా మీ నాన్న. ఇప్పుడు బూడిద గుమ్మడికాయలాగా నేను కూర్చొనైతే ఆ కార్యం జరిపించలేనుగా. నువ్వు పెళ్లి చేసుకున్నావనుకో, మీ ఇద్దరూ జంటగా పీటల మీద కూర్చొని మీరే అమ్మా నాన్నలే వాళ్ళ కన్యాదానం చేసి వాళ్ళకి పెళ్లి చేసి అత్తారిళ్లకు పంపుదురు. కానీ నీకో విషయం తెలుసా, ఒక కన్యాదానం చేయిస్తే ఆడపిల్లలకి ఆ పరమేశ్వరుడికి 1,000,000 బిల్వార్చనలు చేసినంత పుణ్యం అంట. నీకేం తెలుసురా, చెప్తే వినవో. సరేనమ్మా నీ ఇష్టం అలాగైతే అన్నాడు అరవింద్. దాంతో పెళ్ళిళ్ళ పేరైని పిలిపించి మాకేమీ కోటీశ్వరరాలైన అమ్మాయి కావాలని మేము అనుకోవటం లేదు, పిల్ల చూడటానికి బాగుండాలి. మా అబ్బాయి ఎంటెక్ దాకా చదువుకున్నాడు కాబట్టి పిల్ల బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదువుకుంటే మంచిదే. మాకు ఉద్యోగాలు చేసినా చెయ్యకపోయినా ఏ ప్రాబ్లం లేదు. మాకేమీ మేము కోట్ల కొద్దీ కట్నాలు కావాలని కూడా అనుకోవటం లేదు. పిల్ల మా ఇంట్లో ఒకటిగా కలిసిపోతే చాలు. నాకు 2 కూతుళ్ళు, తనొస్తే 3 అవుతారు. నా కొడుకు మనసు అర్థం చేసుకునేదయ్యే. మా ఇంట్లో పాలల్లో నీళ్ళలా పిల్ల కలిసిపోతే
అంతకన్నా మాకు కావాల్సింది ఏమీ లేదు పంతులు గారు అని చెప్పింది సుబ్బలక్ష్మి. అమ్మ, మీలాంటి అత్తగారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎక్కడున్నారు తల్లి నీలాంటి వాళ్ళు? అయితే కోట్ల కట్నాలు కావాలంటున్నారు, లేదంటే అమ్మాయిలు ఉద్యోగాలు చేయాలంటున్నారు, లేదంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత ప్రాపర్టీలు పెడతారంటున్నారు. కొంతమంది అబ్బాయిలకైతే అమ్మాయిలకి గొంతులో నీళ్లు కనపడాలి, నడుం గుప్పెడే ఉండాలి, 50 కిలోలు తాజ్మహల్ లాగా ఉండాలి. అబ్బో, ఇలాంటి ఎన్నో రిక్వైర్మెంట్లు ఉన్నాయమ్మా. కానీ ఈ రోజుల్లో కూడా మీలాంటి ఫ్యామిలీ ఉందంటే నేను నిజంగానే ఆశ్చర్యపోతున్నాను తల్లి అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. సరేలేండి, మంచి సంబంధం తీసుకురండి, మీరు మంచిగా సంభావన పుచ్చుకుందరు కానీ అని చెప్పింది సుబ్బలక్ష్మి. దాంతో పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు వెతికి మొత్తానికి వీళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్తో ఉన్న సంబంధం దొరికిందని వచ్చాడు సుబ్బలక్ష్మి దగ్గరికి. అమ్మాయి వాళ్ళ నాన్నగారి పేరు వెంకట్రావు, అమ్మగారి పేరు సత్యవతి. వాళ్ళ అమ్మా నాన్నలకి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు శ్రావ్య, ఇప్పుడు పెళ్లి కూతురు ఆ అమ్మాయేనో. వాళ్ళ రెండో అమ్మాయి పేరు కావ్య. పెద్దమ్మాయి ఎంటెక్ వరకు చదువుకుంది. వాళ్ళకి చెప్పుకోదగిన స్థిరచరాస్తులు ఏమీ లేవు. వాళ్ళు ఉండేదే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లమ్మ. ఆయన జీవితం అంతా కష్టపడి సంపాదించుకుంది ఆ ఇల్లు మాత్రమే. ఆయనది ప్రైవేట్ ఉద్యోగమేనో. వాళ్ళు పిల్లకి 1 ఎకరా పొలం పెడతామంటున్నారు, సింపుల్గా పెళ్లి చేస్తాము అని చెప్పారు. ఏదో ఇక ఆడపిల్లలన్నా కొద్ది గొప్ప బంగారం ఉంటుందిగా అమ్మ, అది మాత్రం పెట్టగలమని చెప్పారమ్మా. వాళ్ళు ఆడపడుచు లాంఛనాలు, అత్తగారు లాంఛనాలు ఏం మాటలండి. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, అలాంటి మనం అడగటము తప్పు, మనం ఇవ్వటము తప్పే అనేసింది సుబ్బలక్ష్మి. మా అమ్మ మీరు అనుకునేలాంటి అమ్మ కాదులే పంతులు గారు అనేశారు కూతుళ్ళు. చచ్చా, అది కాదమ్మా, అమ్మగారి గురించి నాకు తెలియకే నేను మునిపే అర్థం చేసుకున్నాను. కాకపోతే వాళ్ళన్న మాట కూడా మీకు చెప్పాలి కదూ అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఆ తర్వాత సరే, ఒక మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మనమంటే కనుక వాళ్ళు అబ్బాయి గురించి ముందు వాళ్ళు తెలుసుకోవాల్సిందే ఉంటుంది కదా, తెలుసుకోమని చెప్పండి. నా పెంపకంలో నా కొడుకు శ్రీరామచంద్రుల్లాగా పెరిగి పెద్దయ్యాడు. వాడు మాతృపితృవాక్య పరిపాలనని మీరే కొడుకు కాదు. చెల్లెళ్ళంటే వాడికి పంచ ప్రాణాలు. వాడికి ఏ చెడ అలవాట్లు లేదు, తప్పుడు బుద్ధి లేదు, అబద్ధాలు ఆడడం. మా అరవిందు నిజంగా ఆ అరవింద దళాయితాక్షుడు లాంటి వాడేనండి, ఆ సాక్షాత్తు భగవంతుడు లాంటి వాడే అని చెప్పింది సుబ్బలక్ష్మి. అబ్బాయి గురించి తెలియని మాట అమ్మ అని పెళ్ళిళ్ళ పేరై వెళ్ళి అటు సత్యవతి వెంకట్రావులకే అబ్బాయిది మీ కులమే, అబ్బాయి 6 అడుగులు ఎత్తుంటాడు, చాలా అందంగా ఉంటాడు. దానికి తోడు అబ్బాయి వాళ్ళకి కాస్త ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉందండి. అబద్ధం ఎందుకు, ఇక ఆ 5 ఎకరాల పొలం ఎకరా ఎలా లేదన్నా కూడా 70 లక్షల పై మాటే ఉందట. ఇక వాళ్ళుండే 3 BHK ఫ్లాటు సొంతమేనో. వాళ్ళ అమ్మగారు రేపొద్దున పెద్ద కూతురుకు 1 ఎకరం, రెండో కూతురుకు 1 ఎకరం ఇచ్చాక మిగతాది పిల్లాడికే నన్నారు. ఆవిడ చాలా మంచి మనిషి, అసలు గద్దరతనం అంటే ఏంటో కూడా తెలియని మనిషి. కానీ కట్న కానుకలు అక్కర్లేదన్నారు. పిల్లని నాకు 2 కూతుళ్ళున్నారు, 3వ కూతురు అనుకుంటాను అన్నారు. ఉద్యోగం చేసినా చేయకపోయినా పర్వాలేదన్నారు. అలాంటి మంచి కుటుంబంలోకి మన అమ్మాయి వెళ్ళటం మన అమ్మాయి చేసుకున్న అదృష్టం అంటాను నేను అని చెప్పుకొచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అంత మంచి సంబంధం అయితే మేం మాత్రం ఎందుకు వద్దనుకుంటాం పంతులు గారు, రేపు ఆదివారం రోజున పెళ్లి చూపులకి రమ్మనమనండి అని చెప్పారు వెంకట్రావు సత్యవతి. అలాగేనండి, వెళ్ళి కలిసి చెప్పి ఏర్పాట్లు చేస్తాను అని పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్ళాడు. ఆదివారం రోజున పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ రోజునైతే అమ్మాయి ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి అమ్మాయి కూడా ఇంట్లో ఉంటుందిలే. అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు కాబట్టి సెలవు ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నలు ఇంట్లో ఉంటారని ఆ రోజు పెట్టమంది సుబ్బలక్ష్మి. సరేనని చెప్పి వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ నాన్నలు వీళ్ళకి నమస్కారాలు చెప్పి లోపలికి సాదరంగా ఆహ్వానించి కూర్చోమన్నారు. సత్యవతి వెంకట్రావులకి అరవింద్ చాలా చాలా నచ్చాడు. వాళ్ళ చిన్నమ్మాయి కావ్య వచ్చి స్నాక్స్, కాఫీలు, టిఫిన్లు సర్వ్ చేసింది. సర్వ్ చేసిన తర్వాత ఇక వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు పరిచయాలు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత శ్రావ్యని అలంకరించి చీర కట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయి మహాలక్ష్మిలాగా ఉంది అంది సుబ్బలక్ష్మి. అంటే సత్యవతి వెంకట్రావు నవ్వారు. ఏమ్మా, ఎక్కడ చదువుకున్నావు?
ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడిగింది సుబ్బలక్ష్మి. అడిగితే ఇక్కడ చదువుకున్నానండి, ఇక్కడ జాబ్ చేస్తున్నాను అని చెప్పింది శ్రావ్య. పెళ్ళైన తర్వాత నీ ఇష్టమమ్మా, ఉద్యోగం చేయాలనుకుంటే చెయ్యి, లేకపోతే లేదో. మీ ఇద్దరూ మాట్లాడుకోవాల్సిందేమన్నా ఉంటే మనసు విప్పి మాట్లాడుకోండి అంది సుబ్బలక్ష్మి. పర్లేదమ్మా అని సత్యవతి వెంకట్రావు అంటే, అతను మాట్లాడాల్సింది ఉందో లేదో కానీ నేను మాట్లాడాల్సింది ఉంది అంది శ్రావ్య. అనేసరికి అందరూ అలా చూశారు. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అందే. ఏంటి అని అడిగింది సుబ్బలక్ష్మి. అవును, మీ అబ్బాయి నాకు నచ్చలేదు, మీ అబ్బాయిని నేను పెళ్ళి చేసుకోను. ఏ, నా కొడుకు ఏం తక్కువ, మా అన్నయ్యకి ఏం తక్కువ? మీరేమైనా ఎంక్వైరీ చేసుకున్నా సరే మా వాడి గురించి బ్యాడ్ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా? నా కొడుకు నిలువెత్తు బంగారం అమ్మ, నా కొడుకు గురించి అమ్మగా నేను చెప్పకూడదు. మీ అబ్బాయి బంగారమేనండి, కానీ నేను ఆల్రెడీ కార్తీక్ అని ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఏమే వేషాలు వేస్తున్నావా? మాకు చెప్పకుండా ఏంటి వేషాలన్నీ అన్నారు వెంకట్రావు సత్యవతి. చెప్తే మీరెటు నా పెళ్ళికి ఒప్పుకోరు, ఎందుకంటే మీకు కులగజ్జి ఉంది, కులపిచ్చి ఉందే. కాబట్టి మీరు అనవసరంగా వాళ్ళని ఇక్కడ దాకా పిలిపించినా సరే అవమానించే పంపిస్తారు. దాంతోనే నేను చెప్పలేదు. అసలు ఏంటి వేషాలు, ఏంటి నాటకాలు అని అడిగారు సత్యవతి వెంకట్రావు. ఇందులో నాటకాలేముంది, వేషాలేముందే? నేను అమ్మాయిని కాదా, కార్తీక్ అబ్బాయి కాదా? ఒక విషయం చెప్పమంటారా? కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్నలకి కార్తీక్ ఒక్కడే కొడుకు. వాళ్ళ అమ్మ పేరు సరళ, వాళ్ళ నాన్న పేరు శంకరం, వాళ్ళ నాన్నమ్మ గారి పేరు జలజమ్మ. వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ, చాలా సెటిల్డ్ ఫ్యామిలీ కూడా. కార్తీక్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాడు. కార్తీక్ ఎన్ఆర్ఐగా తన 10th క్లాస్లో వెళ్ళి ఎంఎస్ అయ్యేంత వరకు అక్కడే చదువుకొని తను 1 year బ్యాకే ఇక్కడికి తిరిగి వచ్చాడు. ఒకరోజు నాతో పాటు జాబ్ చేసే కొలీగ్స్లో ఒక అమ్మాయి బ్యాచిలర్ పార్టీ ఒక హోటల్లో పూల్ పార్టీ లాగా ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అక్కడిచ్చిందే. నేను అక్కడికి వెళ్ళాను. ఆ పక్కనే కార్తీక్ ఫారెన్ రిటర్న్ కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చానని తన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ అమ్మ నాన్న నానమ్మ అందరి సమక్షంలో తను పార్టీ ఇస్తూ ఉండగా పక్కపక్కనే జరుగుతూ ఉండటంతో అతను అక్కడ నన్ను చూశాడు, అప్రోచ్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాం. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి కలిసినాయి. కార్తీక్కి మ్యూజిక్, డాన్స్ అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంది. అతను నా కోసమని మ్యూజిక్ కూడా ప్లే చేసేవాడు. నేను ప్రపంచాన్నే మైమరిచిపోయేదాన్ని. సంవత్సర కాలంగా మేము చాలా డీప్ లవ్లో ఉన్నాం. అతనితో నాకు హగ్గులు, కిస్సుల వరకు వెళ్ళాను నేను. అలాగని చెప్పి అతనితో నేనేమి హద్దులు దాటి శారీరకంగా నేనేమి క్లోజ్ అవ్వలేదు. కానీ మనసులో కార్తీక్ని పెట్టుకొని నేను అరవిందని చేసుకోను. నాకు అరవింద్ నచ్చలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఇందాకటి నుంచి వచ్చి కూర్చున్న దగ్గర నుంచే అతని గురించి నేను డిసైడ్ చేసి మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. కానీ అన్నీ వాళ్ళ అమ్మగారే మాట్లాడుతున్నారు. రేపొద్దున ఏ విషయం వచ్చినా అంతా అమ్మాయి చూసుకుంటుందని అమ్మ మీద డిపెండ్ అయ్యే మమ్మ పప్ప బాయ్ని నేను చేసుకోను. రెండో విషయం ఏంటంటే తనకి సిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నా వాడికి, నాకు, నా హస్బెండ్కి నేనే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. కార్తీక్ కూడా వాళ్ళ అమ్మ నానమ్మ అంటే చాలా ఇష్టం. కానీ ఎవరికిచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాడు. అరవింద్ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఎంతసేపు వాళ్ళ అమ్మని చివరికి కాఫీ తీసుకెళ్ళి స్నాక్స్ అక్కడ పెట్టినా ముందు వాళ్ళ ముగ్గురికి ఇచ్చి తను తీసుకున్నాడు. కాఫీ కూడా అంతే. వాళ్ళ అమ్మకి ఎంత షుగర్ వేయకూడదో అన్నీ కాఫీకి తనే చెప్తున్నాడు. ఇలా ఆడంగిల విషయాలు, ఆడాళ్ళ విషయాలు, ప్రతి విషయాల్లో మగాళ్ళు కలగజేసుకునే పద్ధతి నాకు అస్సలు నచ్చదు. నా వాడికి నాకు మగాళ్ళ ఉండాలి. రేపొద్దున ఏదంటే ఒక 3 నెలలు అయిపోయినాయిలే, తర్వాత 1 సంవత్సరం కాపురం అయిపోయింది, తర్వాత 2 పిల్లలు పుట్టారు, కాంప్రమైజ్ అయ్యాక ఏమవుద్దులే, రేపొద్దున నీ జీతం నా జీతం కలిపి వస్తున్నాయి, ఉండేది సొంతిల్లే కదా, ఇక నువ్వు ఆ తర్వాత నా చెల్లెళ్ళు వచ్చిపోతూ ఉంటారు, నా ప్రయారిటీ మా అమ్మ మా చెల్లెళ్ళు, తర్వాతే నీ గురించి, తర్వాతే పిల్లల గురించి అంటే ఆ లైఫ్ నేను లీడ్ చేయలేను. ఇవన్నీ అనవసరమైన డిస్కషన్స్. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు అరవిందనే పెళ్లి చేసుకొని తీరాలి. ఎందుకు చేసుకుంటానో, నువ్వేమైనా నా మీద అథారిటీ చేయడానికి నేను మైనర్ని అనుకుంటున్నావా నాన్న? నేను మేజర్ని. నేను ఆల్రెడీ కార్తీక్ వాళ్ళకి కబురు పెట్టాను. ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళు వస్తారో.
చూడు మిస్టర్ అరవింద్, నువ్వు కాదు కూడదు అని ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా ఓపెన్గా చెప్తున్నా. నువ్వు తాళి కట్టాకైనా నేను లేచిపోతా కార్తీక్తో. ఆ తర్వాత అయినా సరే నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది, పెళ్ళాం లేచిపోయిన మొగుడుగా మిగిలిపోవాల్సి వస్తుంది. లేదా నా ఒంటి మీద నిన్ను చెయ్యనివ్వను. నేను మీ ఇంట్లో అసలు ఇవ్వడలేను, ఉండలేను. ఎందుకంటే ఓపెన్గా మీ అమ్మ చెల్లెళ్ళు నాకు నచ్చలేదు. మిగతా విషయాలు అనవసరం ఇక్కడ అనేసింది శ్రావ్య. ఈలోపు కార్తీక్ వాళ్ళు పెద్ద 4 కార్లు వేసుకొని వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని నానమ్మని తీసుకుని కార్తీక్ అక్కడికి వచ్చాడు. కొందరు చుట్టాలు బంధువులు ఆయన క్లోజ్ స్నేహితులు కూడా వచ్చారు కార్తీక్ వాళ్ళ నాన్నతో పాటు. వాళ్ళు వచ్చి నమస్కారం అంటే ఎందుకనో వాళ్ళ ఆహార్యం చూసి వీళ్ళకి వాళ్ళు అస్సలు నచ్చలేదు. అయితే దానికి కారణం ఏంటంటే కార్తీక్ వాళ్ళ నాన్న ఒకటి ఆయన పంచి కట్టుకున్నాడు. కార్తీక్ వాళ్ళ అమ్మ 2 ముక్కులు కుట్టి ఆవిడ గడ్డానికి గంధం రాసుకొని నొసట పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకుంది. వాళ్ళ నాన్నమ్మ కూడా పాతకాలం మనిషిలాగా కొంచెం ముతకగా మురటాగా గోచి పెట్టి చీర కట్టుకుంది. వీళ్ళు మరీ లో క్లాస్ క్యాస్ట్ అనుకుంటా, వీళ్ళు మరీ లో క్లాస్ గాళ్ళు అనుకున్నారు మొగుడు పెళ్ళాం. ఆ తర్వాత వాళ్ళే పరిచయం చేసుకున్నారు. నా పేరు శంకరం అండి, ఈవిడ నా తల్లి జలజమ్మ, ఈవిడ నా భార్య సరళ, బాబు నాకు ఒక్కగానొక్క కొడుకు కార్తీక్. మా వాళ్ళల్లో మా కులాల్లో మా కులం ఇదండి. మేము 10 మంది 20 మంది పిల్లల్ని కంటామైతే చాలామందిని చూసింది నా భార్య. పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేక పెంచలేక వచ్చే డబ్బులు సరిపోక పిల్లల్ని నానా ఇబ్బందులు నానా బాధలు పడి పెంచడం. దాంతో ఒకే ఒక్కడిని కనుక్కున్నాం, బాగా చదువు చెప్పించుకున్నామండి. 10వ తరగతి అయిపోగానే అబ్బాయిని అమెరికా పంపించుకున్నాం. చదువు అయిపోయిన తర్వాత మా బిడ్డ తిరిగొచ్చాడు. తిరిగొచ్చిన తర్వాత మా పిల్లోడు వ్యాపారం పెట్టుకున్నాడు. మా పిల్లోడికి అంత బాగా తెలుగు కూడా రాదు, ఇంగ్లీషు బాగా వచ్చండి. మా బిడ్డని చదివించుకోవాలనుకుని గొప్పోడిని చేసుకున్నాం అని చెప్పాడు శంకరం. దాంతో ఆయనంత మర్యాదగా మాట్లాడుతున్న వెంకట్రావు మాత్రం గర్వంగా, ఎలా సంపాదించావు నువ్వు, ఎంత తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన స్థిరాస్తా మీకు అని అడిగింది సత్యవతి. లేదమ్మా, లేదండి, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. నేను చాలా అష్టకష్టాలు పడి కింద నుంచి పైకి వచ్చిన వాడినే. ఫస్ట్లో నేను కాస్త వడ్డీ వ్యాపారాలు చేసేవాడిని. ఆ తర్వాత ఆ వడ్డీ వ్యాపారాల నుంచే నేను చిన్నగా కాంట్రాక్ట్లు అవి చేయటం, స్థలాలు కొని అమ్మటం, ఆ తర్వాత మెల్లమెల్లగా ఇల్లు కట్టించి అమ్మటం, ఇలా అంచెలంచెలుగా ఎదిగాము. 10 సంవత్సరాల క్రితమే వడ్డీ వ్యాపారం అబ్బాయి ఆపేయమన్నాడని ఆపేశానమ్మా. ఇప్పుడు రియల్ ఎస్టేటే చేస్తున్నాము. బాబు బిజినెస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మాకు తినటానికి ఉండటానికి ఏ లోటు లేదమ్మా. భగవంతుడి దయ వల్ల బాగానే పొలాలు సంపాదించాం, స్థలాలు సంపాదించాం, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి. మేము ఉండేది 5 అంతస్తుల ఇల్లు. అమ్మాయి అబ్బాయి రేపొద్దున మాతో ఉండాల్సిన అవసరం కూడా లేదు. మాకు కానీ కట్న కానుకలు అక్కర్లేదు. అమ్మాయిని మా కూతురులా చూసుకుంటాం. పిల్ల మాకు చాలా బాగా నచ్చింది. పెళ్లి ఖర్చులు నిశ్చితార్థం ఖర్చులు మొత్తం మావే. బిడ్డని మేము మా బిడ్డలా చూసుకుంటాం అని చెప్తే, ఇంకా ఆపవయ్య చాలే కానీ, నీ కులం ఏంటి మా కులం ఏంటి, లో క్లాస్ అలాగా నాన్న, ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు అంది శ్రావ్య. అనేసరికి అంకుల్ ఎందుకంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, తన్ని నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను, తన కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, తను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఎందుకు అంకుల్ మాటలు, రేపొద్దున ఫ్యూచర్లో అవే మిగిలిపోతాయి. చాలే నోరు ముయ్యరా. అసలు నువ్వెంత, నీ తాహత ఎంత, నీ అమ్మ బాబుల్ని నువ్వు మార్చగలవా? ఎన్ని కోట్లున్నా కూడా ఏంట్రా కులం 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 ఇంపార్టెంట్ ఎందుకు కాదో, నీ స్థాయికి నువ్వు డబ్బు సంపాదిస్తే సంపాదించుండొచ్చు. మీ కులంలోనే ఏ రోడ్లు ఉడిసేవాడి కూతురునో లేకపోతే ఏ పాకివాడి కూతురునో నువ్వు చేసుకొని ఉండాల్సిందే. అలాంటిది నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందా అని వెంకట్రావు చాలా మాట్లాడాడు. సత్యవతి ఆడవాళ్ళను పట్టుకొని, మీరెంత, మీ బతుకెంత, మీకన్నా మా ఇంట్లో పాచి పని చేసుకునే దాని కులం పెద్దదే అనేసరికి పెద్ద మాటలు అనవసరంగా నోరు జారొద్దు నాన్న. తర్వాత నువ్వు ఆ మాటల్ని వెనక్కి తీసుకోలేవు చెప్తున్నాను. నేను కార్తీక్ని చేసుకుంటాను. కాదని నువ్వు ఎవరినిచ్చి చేసినా సరే నేను వాడితో ఉండను. నాకు
నాకు తనంటే చాలా ఇష్టం. నాకు తను తప్ప ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఇంకేది ఎవరు వద్దనుకుంటున్నానో. తనంటే పంచప్రాణాలు అంకుల్ నాకు. మీరు ఇష్టపడి చేసినా ఇష్టం లేకుండా చేసినా తను మాత్రం నేను పెళ్లి చేసుకోకుండా వదిలే ప్రసక్తే లేదు అని కార్తీక్ చెప్పాడు. పెళ్లికని పెళ్లి చూపులకని పిలిచి మమ్మల్ని అవమానించి ఏంటిదంతా అని ఒకవైపున సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ఉండగా, ఈలోపు మాకేం అర్థం కావటం లేదమ్మా, మమ్మల్ని క్షమించండి, మాకేం చేయాలో కూడా తోచట్లేదు అని ఒకవైపు సత్యవతి వెంకట్రావు కూర్చుని, ఉసే ఆ అబ్బాయికి మన కులం, ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, మంచి అమ్మా నాన్నలకు పుట్టాడు, చక్కగా చెల్లెళ్ళున్నారు, ఒక కుటుంబం ఉందే, నీకేం కర్మ పట్టి పుట్టిందే నీకు ఇలాంటి పోయే కాలం? అవునా, కార్తీక్కి అమ్ముంది, నాన్నున్నారు, కార్తీక్కి నానమ్మున్నారు, కార్తీక్కి అందం ఉంది, చదువు ఉంది, అరవింద్ కన్నా ఎక్కువ ఉంది, అరవింద్ కన్నా మంచి బుద్ధి కూడా ఉంది, దాంతోపాటు తనెవరి మీద డిపెండెంట్ కాదు, తను ఎవరికి కూడా తనకి వచ్చేవి షేర్ చేసి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కార్తీక్ అన్నిటికన్నా ఎక్కువగా నా మీద ప్రేమ ఉంది, నమ్మకం ఉంది, అతను నన్ను ఆరాధిస్తున్నాడు, అర్థం చేసుకున్నాడు, నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను నాన్న, ఎదవసోది చెప్పకు నువ్విక్కడ. వాళ్ళు కానీ కట్నం కూడా అడగలేదు. కార్తీక్ అడిగాడా ఏంటి నిన్నో? నాకు 2 ఎకరాల పొలం ఉంది, మీకు చెరొక ఎకరం ఇద్దామనుకున్నాను, నాకేం అక్కర్లేదు నాన్న, నాకు నా కార్తీక్నిచ్చి పెళ్లి చేయి చాలు. లేదు కాదు కూడదు అంటావా, మా పెళ్ళి మేమే బయటికి వెళ్ళి చేసుకుంటాం అని శ్రావ్య లేచి నుంచుందే. ఈలోపు మిమ్మల్ని నేను ఒక మాట అడగొచ్చా అంది సుబ్బలక్ష్మి. ఏంటమ్మా అన్నాడు వెంకట్రావు. మీ రెండో అమ్మాయి కావ్యని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అన్నయ్య, ఎక్కడ దాకా వచ్చి ఇంత అవమానం పొందే మేము ఇంకా వెనక్కి వెళ్ళటం పద్ధతిగా కూడా ఉండదు, మా అబ్బాయికి ఏమీ తక్కువ కాదని మీరు అన్నారుగా, మీ రెండో అమ్మాయి ఎవరిని ప్రేమించకపోతే, మీ రెండో అమ్మాయి మనసులో ఎవరూ లేకపోతే మీరు మీ రెండో అమ్మాయినిచ్చి మా అబ్బాయికి పెళ్లి చేయండి, మాకే అభ్యంతరం లేదు అని చెప్పింది సుబ్బలక్ష్మి. చెప్పిన తర్వాత వెంకట్రావు అది కాదమ్మా అంటూ ఉండగా సత్యవతి చేపట్టుకొని లోపలికి లాక్కెళ్ళిందే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నువ్వు అవునన్నా కాదన్నా పెద్దది లేచిపోయి పెళ్లి చేసుకోవటానికైనా ఆ కులం కాని వాడిని సిద్ధంగా ఉందే. ఇప్పుడు అది కులం కాని వాడిని చేసుకొని కాపురం పెట్టిందనుకో, చిన్నపిల్లకి మనం పెళ్లి చేయగలమా? మన స్తోమత స్థితిగతులు ఎంత అంటే పెద్దదాన్ని పీజీ చెప్పించిన తర్వాత చిన్నదానికి పీజీ చెప్పించడానికి డబ్బులు లేక అయితే పెళ్ళి లేకపోతే పీజీ అని చూస్తున్నాం మనం. పెద్దదాన్ని పెళ్లి చేసి పంపించాలి అనే దాంతో పెద్దదానికి ఇచ్చే కట్నం ఏదో వాళ్ళు అక్కర్లేదన్నారు కాబట్టి ఆ 2 ఎకరాలు చిన్నదానికే పెడదాం, పెద్దదానికి అని చెప్పి చేయించిన బంగారం ఇప్పుడు వాళ్ళు మాకేం అక్కర్లేదన్నారు కాబట్టి మొత్తం కలిపి చిన్నదానికే పెడదాం, చిన్నదాన్ని వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. అలాంటి ఇంటికి మన కులపోళ్ళ ఇంటికి మన పిల్లని పంపించుకుంటే మనకి గర్వం కాదు అని సత్యవతి పెద్దదానికి పెళ్లి చేసి పంపించేసే. నలుగురిలో అనవసరంగా కులపోళ్ళల్లో పరువు తీసుకోకు, వాళ్ళు మనం చెప్పినట్టు వినాలని నేను చెప్పినట్టుగా చెప్పు నువ్వు బయటికి వెళ్ళి అంది సత్యవతి. సరేనని వెంకట్రావు బయటకు వచ్చి కూర్చున్నాడు. బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఇది నీ నిర్ణయం, నీ బతుకు, నీ నిర్ణయం నువ్వే నిర్ణయించుకున్నావు కాబట్టి నీ కర్మకి నువ్వే బాధ్యురాలివే, మాకు మాత్రం సస్యమిరా ఈ కులంగాని వాడికి నిన్నిచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదు. నాన్న ఎన్నిసార్లు అంటావు ఆ మాటలు, రేపు నేను అదే ఇంట్లో వెళ్ళి ఉండాలని, ఉండకపోతే చచ్చిపోవే దేని కిందన్నా పడే. అంకుల్ మీరేదైనా అనండి, ఇంకొకసారి మమ్మని అన్నారు, మా నాన్న అన్నారు, నానమ్మని అన్నారు, నా కులం అన్నారు, నన్ను అన్నారు, పడ్డాను, శ్రావ్యని ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను అన్నాడు కార్తీక్. చాలే నోరు ముయ్యరా నువ్వు, నేను చెప్పేది వినండి, వీడి కాళ్ళు కడిగే నేను కన్యాదానం చేయబోవటం లేదు, ఎందుకంటే నేను కులం కాని వాడి కాళ్ళు కడగను. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎంగేజ్మెంట్ ఎక్కడ చేసుకుంటారో చేసుకోండి, ఆ ఎంగేజ్మెంట్కి మేము రాము, మాకు సంబంధం లేదు. రెండో విషయం ఏంటంటే కావ్య నువ్వు అరవింద్ని పెళ్లి చేసుకుంటావా, నువ్వు కూడా ఎవరితో అన్న ప్రేమాయణాలు సాగించి నువ్వు కూడా ఎవరితో అన్న కాలు జారి కులికొచ్చావా అన్నాడు వెంకట్రావు. నాన్న ఏది పడితే అది మాట్లాడొద్దు, నా మనసులో ఎవరూ లేరు, కానీ అక్క పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకున్నానా అంది కావ్య. అబ్బో దేవతలు దిగొచ్చారు, చేస్తానమ్మా, మిమ్మల్ని కన్న పాపానికి మిమ్మల్ని కన్యాదానాలు చేసి వదిలించుకోవాల్సిన బాధ్యత కూడా నాదే కదా, మరే ఆడపిల్లలు భారం కాదంటారేంటే, భారం కాదు పెద్ద గుదిబండలు గుండెల మీద
తల్లిదండ్రులకి ఆడపిల్లలు, మీరు కట్న కానుకలు అక్కర్లేదన్నారుగా, నాకు 10 పైసలు కూడా అక్కర్లేదు, నాకు శ్రావ్యనిస్తే చాలు, ఎంగేజ్మెంట్ మేమే గ్రాండ్గా చేసుకుంటాం, కానీ మా చుట్టాలు బంధువులు పెళ్ళికొస్తారు, నేను గుళ్ళోనే పెళ్లి చేస్తా, ఆ పెళ్లి కూడా తాళే కట్టిస్తాను, నేను నీ కాళ్ళు కడగటం అంటూ జరగని పని, అక్కడ మీరు మీ కులాల గురించి ఎత్తొద్దు, పెళ్ళికి మీ అమ్మ నాన్నమ్మ రాకూడదు, నువ్వు అనాథగానే వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇంతకన్నా మహాపాపం ఎక్కడన్నా ఉందా నాన్న, వాళ్ళేం తప్పు చేశారని అంత శిక్ష విధిస్తున్నావు, నేను చెప్పాల్సింది అవ్వలేదే పనికి మాలిందానా, నీకు నేను గ్రామ్ బంగారం పెట్టను, మంగళసూత్రం పుస్తలు కూడా నేను పెట్టను, పెళ్లిలో నువ్వు కట్టుకునే చీర కూడా నేను ఇవ్వను, వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు నాకు సచ్చినట్టే, నేను వెంటనే నీకు పిండాలు పెట్టి నేను అక్కడికక్కడే నదీ స్నానం చేస్తాను, మళ్ళీ నా ఇంట్లో కానీ నువ్వు నాకు ఫోన్ చేసినా, నా ఇంటికి వచ్చినా, నీ మొహం నాకు చూపించినా, నువ్వు నిజంగా నాకు మీ అమ్మకి పుట్టం దానివైతేనే నువ్వు మళ్ళీ నాకు కనపడతావు అన్నాడు వెంకట్రావు. ఆ మాటకి శ్రావ్య ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోయిందే. బిడ్డకి తల్లిదండ్రుల్ని దూరం చేయకూడదు బావగారు, చిచ్చి నువ్వు జీవితంలో బ్రతకుండగా నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు అన్న తర్వాత అమ్మ చెల్లెమ్మ అని సుబ్బలక్ష్మి వైపు తిరిగి, మా వైపు నుంచే మేము నీచురాలైన పెద్ద కూతుర్ని కన్నాం, నీతిమాలిన దాన్ని కన్నాం, మమ్మల్ని క్షమించు తల్లి, 2 ఆడపిల్లల్ని కన్నా నువ్వు మహాలక్ష్మిలా దేవతల్లా పవిత్రంగా పెంచుతున్నావు, నీ కాలు నీళ్లు నెత్తిన చల్లుకోవటానికి కూడా నేను పనికిరాను, నువ్వు అడిగిన ప్రకారమే నా 2వ కూతురు కావ్యని నీ కొడుకు అరవింద్కి ఇచ్చి పెళ్లి చేయటానికి మాకు సమ్మతమే, ఎటు 2 కూతుళ్ళకి 2 ఎకరాలు ఇద్దామనుకున్నానమ్మా, నా పెద్ద కూతురు చచ్చిపోయింది కాబట్టి ఆ 2 ఎకరాల పొలం కావ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిస్తాను, అలాగే 2 పిల్లలకని నా పెళ్ళాం బంగారం చేయించిందే, ఇప్పుడు నా పెద్ద కూతురు పోయింది కాబట్టి నేనేం పెట్టక్కర్లేదు కాబట్టి నా 2వ కూతురుకు మాత్రం హారం, నెక్లెస్, 4 గాజులు, 4 ఉంగరాలు, అలాగే 4 జతల పోగులు, చైను లాంగుదొకటి షార్ట్దొకటే అంతవరకు పెడతాం, మేము తాళి గొలుసు నల్లబూసలు ప్రధాన పొంగరం పెడతామన్నయ్య, నీ కూతుళ్ళిద్దరికీ నువ్వు అడిగినా అడగకపోయినా చెరొక 50,000 ఆడపడుచు లాంఛనాలు, చెరో పట్టు చీర పెట్టుకుంటానమ్మా, నీకు పట్టు చీర పెట్టుకుంటాను, అల్లుడు గారికి హ్యాండ్ చైను, మెళ్ళో చైను, 2 ఉంగరాలు పెట్టుకుంటాను, నా స్థితికి స్తోమతకి స్థాయికి తగినట్టుగా పెళ్లి గ్రాండ్గానే చేస్తానమ్మా, నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మేమిద్దరం మా కోసమని ఉంచుకున్నాం, ఇప్పుడు మాకు దాని అవసరం కూడా లేదు, అదమ్మి పిల్ల పెళ్ళి గ్రాండ్గానే చేస్తాను, ముందు మాకు దరిద్రం శని ఉంది ఇంట్లో, అది వదిలిపోయిన తర్వాత అది చచ్చిందని మేము ఇల్లంతా శుభ్రం చేయించుకొని మేము ఇల్లంతా పెయింట్లు వేయించుకున్నాక మీకు కబురు పెడతాను తల్లి, వెళ్ళిరండి అని పంపించేశాడు వెంకట్రావు సుబ్బలక్ష్మి వాళ్ళని. అరవింద్ ఆలోచిస్తూ కూర్చుంటే, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు అంది సుబ్బలక్ష్మి. ఏమీ లేదమ్మా, ఒక్కసారిగా అలా ఎప్పుడూ వినలేదు అనేసరికి ఈ జనరేషన్ అమ్మాయిలు కదరా ఫాస్ట్గా ఉన్నారు, ఏం చేద్దాం అంది సుబ్బలక్ష్మి. మన చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు కమ్మ, అంటే మరి వాళ్ళ చిన్నమ్మాయి ఉంది, అలా అని ఎందుకు అనుకోవాలి, ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉండదు, 5 వేళ్ళు ఒకేలా ఉండవు, కొంతమంది తల్లిదండ్రుల గురించి, కులగోత్రాల గురించి, కుటుంబం విలువల గురించి ఆలోచిస్తారు కొంతమంది పిల్లలు వాళ్ళ సుఖాల గురించి సెల్ఫిష్గా మాత్రమే ఆలోచించుకుంటారు. ఇవన్నీ ఆలోచించుకోకు నాన్న, నీకు ఒక విషయం చెప్పమంటావా, శ్రావ్య కన్నా కావ్యే అందంగా ఉంటుంది. అమ్మా అన్నాడు అరవింద్. నిజంరా, ఇంకో విషయం చెప్పమంటావా, బీటెక్ చదువుకుంది, తను చేస్తానంటే ఉద్యోగం, లేదంటే ఇంట్లో ఉన్నాయి, మనకేం పోయింది, మీ ఇద్దరూ సంతోషంగా నా కళ్ళ ముందు తిరిగితే నాకు చూడాలని ఉందయ్యా అంది సుబ్బలక్ష్మి. నీ ఇష్టం అనేశాడు అరవింద్. ఆ తర్వాత శ్రావ్య కార్తీకులు ఎంగేజ్మెంటు కార్తీక్ వాళ్ళే గ్రాండ్గా చేసుకున్నారు. ఆ ఎంగేజ్మెంట్కి సత్యవతి వెంకట్రావు కావ్యను కూడా వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత ఇక గుళ్ళో ఏదో ఇక తూతూ మంత్రంగా అడుక్కునే వాళ్ళకి చేసినట్టుగా శ్రావ్యకి కార్తీక్కి పెళ్లి జరిపించేశాడు వెంకట్రావు. వాళ్ళ అమ్మ నాన్నలు రాలేదేంటి అంటే, ఆ అబ్బాయి అనాథ 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 అని కావాలని 100 సార్లు ఎత్తి పొడిచి మాట్లాడారు సత్యవతి వెంకట్రావు. ఆ తర్వాత మెళ్ళో మంగళసూత్రం కట్టించుకొని మొగుడుతో సహా దాటి కారెక్కి వెళ్ళిపోయింది శ్రావ్య. వెళ్ళిన తర్వాత కోడల్ని ఆహ్వానించుకొని మళ్ళీ వాళ్ళు అన్ని తంతు ప్రకారమే పెద్ద వేద పండితుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టించి మెహందీ, హల్దీ, సంగీతం, ఆ తర్వాత మంగళ స్నానాలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేయటం, గ్రాండ్గా పెళ్లి చేసి సత్యనారాయణ వ్రతం రిసెప్షన్లో వాళ్ళు గ్రాండ్గా చేసుకున్నారు. అమ్మాయి తల్లి తండ్రి ఏరి అని అందరు అడిగితే శ్రావ్య వెక్కి వెక్కి ఏడ్చింది. అంటే వాళ్ళు
ఫారిన్లో ఉన్నారు, రావటానికి వాళ్ళకి అవ్వలేదు, ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత వస్తానన్నాడని సర్ది చెప్పేశాడు సరళ శంకరం. ఆ తర్వాత ఇక శ్రావ్య కార్తీక్ హనీమూన్కి వెళ్ళొచ్చారు. 1 year వరకు పిల్లల్ని ఒక 2 years వరకు అయినా ప్లాన్ చేసుకుందామని వాళ్ళు వెళ్ళేటప్పుడే బర్త్ కంట్రోల్ మెథడ్స్ గురించి డాక్టర్ని కనుక్కొని వెళ్ళారు. హ్యాపీగా హనీమూన్ అయిపోయింది. కొడుకు వచ్చి రాగానే వాళ్ళు ఉండే స్ట్రీట్లోనే ఒక 4 ఇళ్ళ అవతల కొడుక్కి 3 అంతస్తుల విల్లా గిఫ్ట్గా ఇచ్చాడు శంకరం. ఎందుకు అత్తయ్య, ఎందుకు మావయ్య అని శ్రావ్య అంటే, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీకు ఏకాంతం కావాలమ్మా, అక్కడ పనివాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, తోటమాలి ఉన్నాడు, మీకు ఇంటి ముందు 2 కార్లు ఉన్నాయి, ఒకటి అబ్బాయికి ఒకటి నీకు, మీరు సంతోషంగా ఉండాలి, అక్కడ థియేటర్ రూమ్ ఉంది, జిమ్ రూమ్ ఉంది, అలాగే మీకు కావలసిన అన్ని హంగులు అన్ని ఆర్భాటాలతో ఆ ఇల్లు సిద్ధం చేయించాం, ఇంకా ఏమైనా కావాలంటే కొనుక్కో తల్లి అని చెప్పారు. వాళ్ళకి శ్రావ్య లాంటి అమ్మాయి వాళ్ళ కోడలు అయిందంటే ఎంతో అపురూపంగా ఉంది. శ్రావ్య కోసం బోలెడన్ని నగల సెట్లు, బోలెడన్ని డైమండ్ సెట్లు, శ్రావ్య కోసమనే బోలెడన్ని బట్టలు, చెప్పులు, ఏది తక్కువ కాకుండా అన్నీ కొన్నారు. అత్త మామ అలాగే నానమ్మ ఎంతో ప్రేమగా ఉండేది. అత్తగారు మామగారు ఎంతో ఆప్యాయతగా ఉండేవాళ్ళు. కార్తీక్ శ్రావ్య కాపురం పెట్టుకున్నారు. భర్తతో పాటు శ్రావ్య ఆఫీస్కి వెళ్ళేది. వారంలో ఒక 4 రోజులు కార్తీక్తో ఆఫీస్కి వెళితే ఒక 3 రోజులు అత్త మామలతో నానమ్మతో వచ్చి కాలక్షేపం చేసి వెళుతూ ఉండేది. శ్రావ్య అంటే వాళ్ళకు ఒక అపూర్వమైన వజ్రం. వాళ్ళకి దొరకని ఒక అమ్మాయి వాళ్ళ జీవితాల్లోకి వచ్చిందన్నంత ప్రేమగా చూసుకునేవాళ్ళు శ్రావ్యనే. ఏముంది అంత గొప్ప నాకు, ఎందుకు వీళ్ళింత గొప్పగా చూస్తున్నారు నన్ను, నా ఇంట్లో ఉండంగా కూడా నేను బట్టలు ఉతికితే నా చెల్లెలు బట్టలు గుంజేదే, నేను ఇల్లుడిస్తే నా చెల్లెలు తడిగొడ్లు పెట్టేది, నేను బాత్రూమ్ గడిగితే అదో బాత్రూమ్ గడిగేదే, నేను బూజు దులిపితే అది బొచ్చెలు తోమేదే, అది అంట్లు తోమితే నేను అంట్లు కడిగేదాన్ని, నేను కూరగాయలు కోస్తే తాలింపు పెట్టేదే, ఏమున్నాయి మా బతుకుల్లో అంత స్పెషల్, నిజంగా వీళ్ళేనేమో అంత అపురూపంగా చూసేది అనిపించింది శ్రావ్యకే. కార్తీక్ శ్రావ్యని చాలా ప్రేమిస్తాడు. నిజంగానే కాలు కింద పెట్టనివ్వడు. వీళ్ళ ముఖం మీద కొట్టినట్టు వీళ్ళ పిల్లని మీరు అలా చేస్తారు, ఇలా చేస్తారు, రేపొద్దున వీధిలో వదిలేస్తారు, కడుపు చేసి వదిలేస్తారు, దాన్ని కుక్కలాగా అనుభవించి వదిలేస్తారనే సత్యవతి వెంకట్రావు అన్న మాటలు, ఆ అమ్మాయి సచ్చిందని పిండాలు పెట్టి ఆ అమ్మాయికి ఆకడిక్కడ తూలి చేసేసాడు వెంకట్రావు. అదంతా కోడలికి ఎక్కడ తగులుద్దో, కొడుకు కోడలికి ఏమన్నా అయితే తట్టుకోలేడని మళ్ళీ మొత్తం శాంతి పూజలు, హోమాలు, యజ్ఞాలు చేయించుకొచ్చారు సరళ శంకరం. ఒకవైపున పుట్టింటి మీద ఆశ చచ్చిపోయింది శ్రావ్యకు కూడా. ఫోన్ చేయి, పోని వెళ్ళొద్దామా, నేను సారీ చెప్పనా అని కార్తీక్ అన్నా, నాకు నా మొగుడు తలదించుకొని తగ్గటం కూడా ఇష్టం లేదు, నన్ను పెళ్లి చేసుకోవటం నువ్వు తప్పుగా భావిస్తున్నావా కార్తీక్, శ్రావ్య అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తప్పుగా భావించేటట్టయితేనే నువ్వు వాళ్ళ ముందు తల దించుకుని తల వంచుకుని క్షమాపణలు చెప్పాలి. నా వాడికి నా అత్తారిల్లే నాకు లోకం, ప్రపంచం. ఆడపిల్లకి పెళ్ళయ్యేంత వరకే పుట్టిల్లు, పెళ్ళైన తర్వాత అత్తారిల్లే కాదు అన్నీ. అయినా నా రక్తం నీ రక్తం కలిసిపోయిన తర్వాత మన ఇద్దరం ఇంటిమేట్ అయిన తర్వాత రేపొద్దున నీ బిడ్డ నా కడుపులో పెరుగుద్దయితే అలాంటప్పుడు ఇంకా నీ కులం నా కులం అని ఉన్నాయా? అయినా ఒక్క మాట చెప్తాను, మా నాన్న కులాలని అన్ని నీతులు చెప్పే మనిషే దిగజారిపోయి మా నాన్న మాట్లాడా, లేకపోతే కులం కాని మనిషిని దెప్పినందుకు మామయ్య మాట్లాడా అని అడిగింది శ్రావ్య. ఆ మాటకి సరే వదిలేసే అన్నాడు కార్తీక్. ఇలా వీళ్ళ వరకు వీళ్ళ కాపురం చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా వీళ్ళ కాపురం ఇలా జరిగిపోతుంది. ఇక అటువైపుకి వస్తే పెద్ద కూతురు దరిద్రం వదిలిపోయింది అనే దాంతో అరవింద్కి కావ్యకి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిపించాడు స్థలం అమ్మి మరీ వెంకట్రావు. ఆ తరువాత పెద్ద కూతురికి పెట్టాలనుకున్న పొలం వాళ్ళు అక్కర్లేదన్నారు కాబట్టి 2 ఎకరాలు కలిపి కావ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసేశారు. దాంతోపాటు ఇక పెద్ద కూతురికి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పెద్ద కూతురికి అని కూడా చేయించిన నగల్ని చెడగొట్టేసి సత్యవతి కావ్యకే అనుకున్న ప్రకారం పెడతామన్న నగలన్నింటినీ చేయించి అరవింద్కి పెట్టి కోమలికి వైశాలికి ఆడపడుచు లాంఛనాలు ఇచ్చి కూతుర్ని సకల లాంఛనాలతో గ్రాండ్గా పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అప్పగింతలు అయిపోయి కావ్య కారెక్కే ముందే
పెళ్ళికి అక్కని బావని పిలవలేదనే దిగులుండిపోయింది నాన్న నాకు. అంటే నువ్వు పెళ్లి చేయమన్నావని, దాని పెళ్ళి కాకపోతే నువ్వు పెళ్లి చేసుకోను అన్నావనే దాంతోనే దాని దరిద్రం వదిలించుకొని పంపించాం. ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడొద్దు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి, మేడం కావ్య గారంటే నేనే అంది కావ్య. శ్రావ్య మేడం, కార్తీక్ సారు మీకు ఇదే మ్యారేజ్ గిఫ్ట్గా ఇమ్మన్నారు మేడం అని చెప్పి ఇస్తే ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చోకరు, దాని మీదకి బ్యాంగిల్స్, ఒక ఇయర్ రింగ్ సెట్, దాంతోపాటు అరవింద్కి తనకి కపుల్ వాచ్, కపుల్ రింగ్స్, ప్లాటినం బ్యాండ్స్ ఉన్నాయి. ఇచ్చేసి బట్టలున్న బ్యాగులు ఇచ్చేసి వస్తాను మేడం, హ్యాపీ మ్యారేడ్ లైఫ్, హనీమూన్ టికెట్లు చేతిలో పెట్టేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. శ్రావ్య చెల్లి పెళ్ళి అని తెలిసి పిలవలేదని, ఎక్కడ మనసు నొచ్చుకుంటుందోనని కార్తీకే అవన్నీ పంపించమన్నాడు. ఏదో ఒకటి తీసుకొని పంపించు, మనం వెళ్ళకపోయినా తనైతే నిన్ను ఫోన్ చేసి పిలిచింది కదా అని అన్నాడు కార్తీక్. అన్న తర్వాత శ్రావ్య పంపించేసి వదిలేసింది. అమ్మ అక్క చూడు నా కోసం ఎన్ని పంపించిందో అంటే చూసి కూడా చూడనట్టే అని వదిలేశారు సత్యవతి వెంకట్రావు. ఆ తర్వాత అత్తారింటికి వచ్చాక సత్యనారాయణ వ్రతం, ఆ తర్వాత సింపుల్గా అరవింద్ రిసెప్షన్ పెట్టుకున్నాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టింట్లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. చేసిన తర్వాత నాకెందుకో కంగారుగా ఉందండి అంది కావ్య. దేనికి అన్నాడు. మా అక్కతో ఆ రోజు పెళ్లి చూపుల రోజు పెళ్లి చూపులు జరిగాయి కదా, మీ ఇద్దరికి ఫీలింగ్స్ పెంచుకున్నారా అక్క మీద అని అడిగింది కావ్య. ఒక విషయం చెప్పనా కావ్య, నేను నీకు అసలు మీ అక్కకి నాకు అంతకుముందు పరిచయం ఉందా, కనీసం ముఖ పరిచయం అయినా ఉందా, ఒకళ్ళనొకళ్ళని చూసైనా ఎరుగుదమా? నేను వచ్చిన తర్వాత ఒక అరగంట కనీసం మీ అక్క నేను ఎదురెదురుగానే అందరి ముందే ఉన్నాం కదా, తనకి నాకు కనీసం ఏమన్నా కాన్వర్జేషన్ జరిగిందా? ఇష్టం లేదందే, తను ప్రేమించిన వాడు నచ్చాడందే, అది తన పర్సనల్ డెసిషను, ఓన్ డెసిషను, పెళ్లి చేసుకుందే వెళ్ళిపోయిందే. ఆ తర్వాత ఎప్పుడైతే నీతో పెళ్ళన్నారో అమ్మ నువ్వే నా లైఫ్ అని చెప్పిందో, నేను ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి నీ గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. ఇంకా ఫస్ట్ నైట్ విషయం అంటావా, ఈరోజు ఇప్పుడే ఇక్కడే ఇంత హడావిడిగా జరగాలని నేనేమి నిన్ను కంపెల్ చేసి ఫోర్స్ చేయను. ఎటు హనీమూన్కి వెళదాం అనుకుంటున్నావు, అక్క టికెట్స్ ఇచ్చింది కదా, నీకు వెళ్ళాలనిపిస్తుందా, అక్కడికి కూడా వెళ్దాంగా అంది. అయితే నేను హనీమూన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను, అక్కడికి కూడా వెళదాం మరి. అలాగేనండి అన్న తర్వాత సరేనని హనీమూన్కి ఆ తర్వాత బయలుదేరి వెళ్ళి ముందు శ్రావ్య టికెట్స్ పంపించిన దగ్గరికి వెళ్ళారు. చాలా ఖరీదైన హోటల్లో, 5 స్టార్ హోటల్స్లో సూట్ రూమ్స్, దట్టు హనీమూన్ సూట్ రూములు బుక్ చేశారు శ్రావ్య వాళ్ళు. దాంతోపాటు అక్కడ గైడ్ని పెట్టి అక్కడ చూడాల్సినవన్నీ బుక్ చేసి వాళ్ళు టికెట్లు ఇచ్చారు. అక్కడ అరవింద్ ఇక్కడేమీ వద్దులే అన్నాడు. సరే అంది కావ్య. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అరవింద్ బుక్ చేసిన కాటేజీలకి, చల్లటి ప్రదేశాలకి కాశ్మీర్ వెళ్ళారు వీళ్ళు. అక్కడ అరవింద్ రొమాంటిక్గా ఉండటం, కావ్య వాతావరణం చలిగా ఉండటం, భర్త నచ్చేయటం, భర్త మంచితనం నచ్చటం, దాంతో ఇద్దరు ఇంటిమేటే క్లోజ్ అయ్యారు. వెంటనే పిల్లలు వద్దనుకుంటున్నాను నేను అంటే తనే బర్త్ కంట్రోల్ యూజ్ చేశాడు అరవింద్. ఆ తర్వాత హ్యాపీగా ఇద్దరు హనీమూన్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కావ్య వంటగదిలోకి వచ్చి పని అందుకోబోయింది. సుబ్బలక్ష్మి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను అస్సలు ఊరుకోను, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, నువ్వు నా 3వ కూతురనే నేను ఎప్పుడో అనుకున్నానమ్మా. నీకో విషయం చెప్పనా, నేనేం కష్టపడిపోతున్నాననే, ఇంటి పని అంతా చేయటానికి 2 పని మనుషులు ఉన్నారు, బట్టలకి మిషన్ ఉంది, నీ ఆడపడుచులు 2తో నేనేమైనా పనులు చేయిస్తున్నానా? వంట పని ఒక్కటే నేను చేస్తాను, మొదటి నుంచి నాకు అది అలవాటైపోయిందే. నీకోసం నేనేం కష్టపడుతున్నానో, ఎసెట్లో ఒక గ్లాసుడు బియ్యం, పప్పులో ఒక గుప్పెడు పప్పు, అలాగే నీకోసం అని చెప్పి పోసే దోశల్లో 4, వేసే ఇడ్లీల్లో 4 వేస్తే నేను అడిగిపోతానా? పిచ్చి పిల్ల, నువ్వు ఇలాంటి పిచ్చి పనులేమీ చేయొద్దు, మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి అమ్మా అని చెప్పింది సుబ్బలక్ష్మి. వదినా నీకు అవన్నీ ఎందుకు, దా కబుర్లు చెప్పుకుందాం అని ఆడపడుచులో కావ్యకి హెయిర్ ప్యాక్ పెట్టడం, కావ్యకి పెడిక్యూర్ చేయటం, కావ్యకి మెనిక్యూర్ చేయటం, కావ్యకి ఫేషియల్ చేయటం, రాత్రంతా అన్నయ్యతో అలిసిపోతున్నావు చాలదని మళ్ళీ పొద్దున్నే ఇవన్నీ నీకెందుకో, అయి తిను ఈ తిను అని అత్తగారు తెగ పెడుతుంటే లావైపోతానత్తమ్మా అంటే ఏం పర్వాలేదులే, రాత్రి అలిసిపోవట్లే అనే ఆడపడుచులో ఆట పట్టించేవాళ్ళు. వారంలో 4 రోజులు అరవింద్ బయటికి తీసుకెళ్ళేవాడు, చాలా ప్రేమగా చూసుకునేవాడు. నైట్స్ చాలా రొమాంటిక్గా గడిచిపోయేవి.
ఆఫీస్ నుంచి చాలా ఎర్లీగా వచ్చేవాడు, రోజు పువ్వులు తెచ్చేవాడు. ఇవి చెల్లెళ్ళకి ఇచ్చేసాయి, ఈ అమ్మకి ఇవ్వు, దేవుడికి వేసుద్ది, ఈ మాత్రం మన గదిలో అంటే నవ్వేది కావ్య. కావ్య కోసమని షాపింగ్ చేసి అవి ఇవి కొనుక్కొచ్చేవాడు. శాలరీ రాగానే అంతకుముందు సుబ్బలక్ష్మికి ఇచ్చేవాడు, కావ్య చేతిలోనే పెట్టి నీకు అవసరమైనంత తీసుకొని మిగతా అమ్మకి ఇవ్వు, నాకేం అవసరం ఉంటుందండి అని తీసుకోండి అత్తమ్మ అంటే సుబ్బలక్ష్మి ఇట్రా నువ్వు అని కావ్యని పిలిచే అంతకుముందు అరవింద్కి 10,000 ఇచ్చేదాన్ని, ఇగో ఈ 10,000 వాడికే, ఈ 10,000 నీకు, ఈ 10,000 మీ ఇద్దరి ఖర్చులకే, మరి ఇంట్లోకే పర్లేదు నేను ఉన్నదాంతో సరిపెట్టి వాడగలనులే, మనకి కౌళ్ళు అయ్యి కూడా వస్తాయి అన్న తర్వాత నాకు ఇంట్లో ఏం తోచట్లేదు, జాబుకు వెళ్ళేదా అంది కావ్య. నువ్వు అక్కడ రకరకాల మనుషులు ఉంటారు, నువ్వా అమాయకురాలువే, అక్కడ గాసిప్స్ ఉంటాయి, వాటన్నిటిని భరిస్తూ మేనేజ్ చేసుకురాగలవా, అది కాక పొద్దునెళ్ళి సాయంత్రం దాకా వర్క్ టెన్షను ప్రాజెక్ట్లో వాటన్నిటిని హ్యాండిల్ చేయగలవా, ఒకవేళ నువ్వు కాదు కూడదు చెయ్యాలనుకుంటే నా ఆఫీస్కే రా, నాతో పాటు తీసుకొస్తా నిన్ను అని చెప్పాడు అరవింద్. పర్లేదులే ఇంట్లోనే ఉంటాలే అంది కావ్య. ఇంట్లో ఉన్న ఒక్క మాట అనే అత్తగారు కాదు, మాట వరుసకైనా తను ఒక్కరోజు ఒక్క మాట అన్న ఆడపడుచులు కాదు. పైగా ఆడపడుచులు జాబుకు వెళదామంటే ఏమో వదిన, వెళ్తే అక్కడ ఎలాంటి వెధవలు ఉంటారో, అడ్డమైన గాసిప్స్ ఏమెత్తుకోవాల్సి వస్తుందని వెళ్ళట్లేదు అని చెప్పేవాళ్ళు కావ్యకే. టీవీ చూడటం, సినిమాలు చూడటం, జోకులు వేసుకోవటం, నవ్వుకోవటం, నలుగురు కలిసి క్యారమ్స్ ఆడుకోవటం, సరదాగా కబుర్లు చెప్పుకోవటం, ఇక మధ్యలో వచ్చి చిన్న కూతురు కాపురం ఎలా ఉందా అని సత్యవతి వెంకట్రావు చూసి వెళ్తుంటే వచ్చినప్పుడు సుబ్బలక్ష్మి వాళ్ళ కొసరు వండించి వాళ్ళ కోసం అవి ఇవి కొని వాళ్ళ కోసం బాక్సుల్లో అవి ఇవి సర్ది అప్పుడప్పుడు వచ్చి పిల్లని చూసి వెళ్తూ ఉండండి అన్నయ్య, మనాది పడిపోదు, పెళ్ళయిన తర్వాత ఒకే ఊరు కదమ్మా, ఎంత ఒకే ఊరైతే మాత్రం పంపిస్తున్నావుగా చెల్లెమ్మ, ఆదివారం వస్తూనే ఉన్నారుగా, ఎంత వస్తే మాత్రం పెళ్ళైన వెంటనే ఆడపిల్ల ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడికి వాతావరణం మార్చుకొని రావటం అంటే మాటలా అని సుబ్బలక్ష్మి అంటే దేవత లాంటి అత్తగారివి నువ్వు, నీలాంటి అత్తగారి కింద ఇలాంటి ఆడపడుచుల కింద ఉంటుంటే ఇంకేం కావాలమ్మా దానికి అని వాళ్ళు సంతోషంగా మనసు నిండిపోయి వెళ్ళేవాళ్ళు. ఒకవైపున అరవింద్ కావ్యతోనే కాదు అత్తమామలతో కూడా సొంత కొడుకులా కలిసిపోయే, ఎటు పెద్ద కూతురు అల్లుడు వాళ్ళు బంధాలు బంధుత్వాలు కావాలనుకోలేదు కాబట్టి వీళ్ళే వెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో చూపించడం, మంచి చెడు చూడటం, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చిపెట్టడం, అన్ని బాధ్యతలు చూసుకునేవాళ్ళు. పెళ్ళే ఆల్మోస్ట్ సంవత్సరం గడిచిపోతోంది. ఒకవైపున ఏ రోజు కావ్య అక్కకు ఫోన్ చేసి బాగున్నావా అని కూడా అడిగింది, పలకరించింది లేదు. శ్రావ్య ఆ విషయంగా చాలాసార్లు బాధపడుతూ ఉండేది. కార్తీక్ లైట్ తీసుకోమని, నేనున్నాగా నీకని ధైర్యం చెప్పేవాడు. అత్తమావలు నానమ్మ చాలా బాగా చూసుకునేవాళ్ళు శ్రావ్యనే. ఇక ఇటువైపున కావ్య మొగుడు ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయిందే. అంతా దాంట్లో సత్యవతి వెంకట్రావు వస్తే పెద్దమ్మాయిని కూడా జరిగిందేదో జరిగిపోయింది, కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుద్దని పిల్లని ఎంతకాలం దూరం పెడతారన్నయ్య, ఎందుకు తన మనసు బాధ పెట్టడం, రేపొద్దున తను అమ్మ అవుతుంది కదా, అవనివమ్మ, అప్పుడైనా ఈ అమ్మా నాన్నల బాధ దానికి తెలిసొస్తుంది, దానిలో చెడు రక్తం కలిసిపోయిందిగా, అది కలుషితం అయిపోయిందిగా, అది వాళ్ళ ఒక పతిత కన్నా కులత కన్నా వేశ్య కన్నా బజారు దానికన్నా దిగజారిపోయిందిగా, మామగారు ఎందుకు అలాంటి మాటలు, మనలాంటి వాళ్ళం అలాంటి మాట్లాడకూడదని అరవింద్ అంటూ ఉండేవాడు. ఒక్క ఫోన్ అన్నా చేసిందా వెళ్ళిన తర్వాత, అమ్మా నాన్న చచ్చారా బతికారా అని ఒక్కసారైనా వచ్చి చూసి వెళ్ళారా, మేము తిడితే 4 మాటలు పడకూడదా, మేము ఉమ్మేస్తే తుడుచుకుపోకూడదా, మేము ఒక మాట అంటే కడిగేసుకుపోకూడదా, అమ్మా నాన్నలుగా కన్నాం, పాలిచ్చాం, పెంచాం, పెద్ద చేసాం, మంచి చెడు చూసాం, విద్యాబుద్ధులు చెప్పించాం, ఉద్యోగం వచ్చే స్థాయికి ఎదిగేలా చేస్తే మా గుండెల మీద తన్నే అలా పోవచ్చా, అది మంచి వాళ్ళ పద్ధత అని వీళ్ళు చెప్తే మీరెన్నైనా చెప్పండి, మన పిల్ల అన్న తర్వాత మనం కలుపుకోవాలి, మరి నీ కూతుళ్ళు అలాంటి పనులు చేయట్లేదమ్మా, నీలా మేము పెంచలేకపోయామనే కదా 2 ఆడపిల్లల్ని పెట్టుకొని నువ్వు అలాగే చేస్తున్నావా చెప్పు, అయ్యో అన్నయ్య అందరూ ఒకేలా ఉంటారా చెప్పండి అనేది సుబ్బలక్ష్మి. ఒకవైపున ఈలోపు కోమలికి వైశాలికి సంబంధాలు వస్తున్నాయి. కోమలితో పాటు అదే అపార్ట్మెంట్లో వేరే ఫ్లాట్లో ఉంటున్న ఒక అబ్బాయి కోమలి నచ్చిందని వస్తే, నేను అసలు ఇప్పుడే పెళ్లి
చేసుకోవటానికి రెడీగా లేను, నాకు పెళ్ళొద్దనేసింది కోమలే. వైశాలితో పాటు కాలేజీలో చదువుకున్న అబ్బాయి వాళ్ళమ్మ నాన్నని తీసుకొని వచ్చాడు. సెటిల్డ్ ఫ్యామిలీలే, కానీ వీళ్ళే పెళ్లి చేసుకోవటానికి మాకు అప్పుడే ఇష్టం లేదు అంటే, ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటారు, చూడమ్మా పెళ్లి చేసి పంపిస్తే మనకు కూడా బాధ్యత తీరిపోద్దా అన్నా, అంత బరువుగా ఉన్నావా చూడొదినా అంటే, అబ్బా చేసుకుంటారులే 4 రోజులు ఉండాలని ఉందేమో పుట్టింట్లో, సరిపోయావు కావ్య నువ్వు కూడా, దొందే అందరూ అందరే అనేస్తే పోన్లేరా, అయ్యి ఉన్నన్నాళ్ళు పంపిద్దాం అనుకుంటావా, వెళ్ళాక ఆడపిల్లలు అప్పుడే వెళ్ళిపోయారు అనుకుంటావు మళ్ళీ నువ్వే అని సుబ్బలక్ష్మి నచ్చ చెప్పింది. వీళ్ళ సరదాలు సంతోషాల మధ్య అరవింద్ కావ్య పెళ్ళై సంవత్సరం అయిపోయింది. ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి. ఆ తర్వాత ట్రిప్పుకు వెళదాం అనుకున్నారు. ఈలోపు అరవింద్కి తన ఆఫీస్ ట్రిప్ ఒకటి పడింది. అది చాలా దూరం, ఒక 1 వీక్ ట్రిప్. 1 వీక్ ట్రిప్ అయితే నేను వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండు అని చెప్తే, అమ్మాయిని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని కావ్యవి కౌలు డబ్బులు వచ్చాయమ్మా అని వెంకట్రావు తీసుకొస్తే, అమ్మాయి పేరు మీదే అకౌంట్లో వేయండి అన్నయ్య. అలాగే చెప్పడం మర్చిపోయాను, అమ్మాయి పేరు మీద అకౌంట్తో పాటు లాకర్ ఓపెన్ చేయండి. కావ్య 4 గ్రామ్స్ బ్లాక్ బీడ్స్ అలాగే తాళి చైన్ మాత్రమే వేసుకుంటోంది. నేను పెట్టిన పెద్ద నల్ల పూసలో మిగతా వస్తువులేవి వాడట్లేదు, వాటన్నిటినీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేయండి వదిన అంటే, అమ్మాయి కోసమని వడ్డాణం వంకి చేయించుకొచ్చాం అని సత్యవతి ఇచ్చింది. ఇస్తే అవి కూడా కలిపి పిల్లకే లోపల పెట్టండి, ఎందుకు ఇంట్లో. ఎంత మంచిదమ్మా ఏపరాలు, అమ్మో అసలు ఇలాంటి ఏపరాలు దొరుకుద్దా, మా కూతుళ్ళు ఎడదే వేసుకొని ఇస్తామని ఆడపడుచులు ఆశపడరు, ఎడదేండి కౌలు డబ్బులని కొడుకు అమ్మ అడగరు, ఎంత పుణ్యం చేసుకున్నావమ్మా కావ్య అనుకొని అవి మా ఆయనకి చూపించిస్తారని ఇక ఫోన్లో వీడియో కాల్ చేసి చూపిస్తే, దాచుకో అన్నాడు అరవింద్. ఆ తర్వాత నిజంగానే మీ అక్క బతుకేమొచ్చే, ఇలాంటి ఇంటికి వస్తే సుఖపడేది కాదా చెప్పు, కులంగానే కొంపకపోయి అక్కడ దాందే కుక్క బతుకైందో ఎవరికి తెలుసు అనుకుంటూ వెళ్ళారు అమ్మా నాన్నలు. అయితే కావ్యకు కూడా ఒక క్షణం పాటు అనిపించిందే, నిజంగా తన భర్త లాంటి వాడిని మిస్ చేసుకుందా అక్క, లేదంటే కనుక ఒకవేళ అక్కకి బావే కరెక్టా, తను బావని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తనకి అరవింద్ లాంటి వాడు దొరకడని దేవుడు అరవింద్ని అలా అక్క లైఫ్లోకి రప్పించి తనకిచ్చి చేశాడా ఏమో, తనకి మిగతా విషయాలు అనవసరం, తన వరకు తన లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది, అంతకన్నా ఏం కావాలి అనుకుందే. 5 రోజులు అయిపోయిందే, 6వ రోజు రానే వచ్చింది. తెల్లారితే అరవింద్ రాబోతున్నాడు. ఇక ఆ రోజు కూడా మొగుడుతో ఫోన్ మాట్లాడి ఇక మొగుడుతో అలా అలిసిపోయి ఒళ్ళు మరిచిపోయి నిద్రపోయింది కావ్య. నిద్రపోయిన తర్వాత ఉన్నట్టుండే తనకి రాత్రి 1 గంటకి మెలకు వచ్చిన తర్వాత లేచి మంచినీళ్ళు తాగిందే. ఎందుకో ఆ తర్వాత నిద్ర పట్టలేదు. కాసేపు లేచి అటు ఇటు తిరిగింది. అటు ఇటు తిరిగితే మొగుడన్న మాటలో, నీ కాళ్ళకి పట్టీలంటే నాకు చాలా ఇష్టం, ఎందుకు తీసేస్తున్నావు, రాత్రంతా నువ్వు నాతో క్లోజ్గా ఉంటుంటే ఆ పట్టీల శబ్దం మామగారు లేని అత్తగారికి పెళ్లి కాని ఆడపడుచులకి వినిపిస్తే ఎలా ఉంటుంది, అయితే నాకు మోగన పట్టీలు తీసుకురా, మరే అలాగే తెస్తాలే అని మొగుడు కాళ్ళు ముద్దు పెట్టుకున్నాయి. ఇద్దరూ కలిసి స్నానం చేసినాయి, ఇద్దరూ కలిసి క్లోజ్గా ఉన్నాయి. మొగుడు అస్సలు తన్ను వదిలిపెట్టనే, తనకి ఏమిష్టమో మొగుడికి అవి ఇష్టం లేకపోయినా ఇద్దరి వేరు టేస్ట్లైనా కూడా తన కోసం మొగుడు తన అలవాట్లనే మార్చుకుని తనకు నచ్చినట్టే ఉంటాడు, తనకు నచ్చినయే తింటాడు, తను చెప్పినట్టే వింటాడు, ఇంతకన్నా లైఫ్లో ఏం కావాలి, ఎంత హ్యాపీగా ఉంది తన జీవితం అని అటు ఇటు తిరుగుతుంటే ఎందుకో గాలాడక ఊపిరి పట్టేసినట్టు అనిపించింది. ఎంతసేపు అని ఏసీలో ఉంటాం, కాసేపు టెర్రస్ మీద అటు ఇటు తిరుగుదాం, కాసేపు మొగుడుతో ఫోన్ మాట్లాడితే పోద్దా, వద్దులే పాపం నిద్రపోతున్నాడేమో, మళ్ళీ రేపు బయలుదేరి రావాలి కదా, జర్నీలో మాట్లాడతాను టైంపాస్ అయిపోద్ది అనుకొని ఇక కాళ్ళకి పట్టీలు కూడా లేవు కాబట్టి కాళ్ళు చూసుకొని నవ్వుకుంటూ అలా వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసి టెర్రస్ పై దాకా కూడా లిఫ్ట్ ఉంది, కాకపోతే లిఫ్ట్ కింద స్ట్రక్ అయిందని లిఫ్ట్ సర్వీసింగ్లో ఉందని చెప్పి దాని మీద అంటించాడు వాచ్మెన్. సరే మహా అయితే గనక ఒక 30 మెట్లు ఉంటాయి, ఎక్కుదాంలే అని అడుగులో అడిగేసుకుంటూ అరవింద్ ఫోటోలు ఫోన్లో చూసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ
తన నోటిఫికేషన్స్ వస్తాయి అనవసరంగా డిస్టర్బెన్స్ అని చెప్పి సౌండ్ తగ్గించేసి పైకి వెళ్ళిన తర్వాత ఎవరో పైన నిలబడున్నారు. వెళదామా వద్దా అని మళ్ళీ వెనక్కి తగ్గితే నుంచున్న వాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళులానే కనిపించారు. ఓ ఆడవాళ్లేగా, తప్పే ఉంది, వెళ్ళి కూర్చుంటే అని అనుకుంటూ ఉండేలోపు అక్కడ నిలబడింది అత్త ఆడపడుచులని అర్థమైంది. అయ్యో వీళ్ళకి నిద్ర పట్టలేదు కావాలా, ఆయన లేకపోటానా, నేను బెడ్రూముల్లోకి చూడకుండానే వచ్చేసానా, అలాగైతే ఏమైంది, అత్తతో ఆడపడుచులతో కూర్చొని మాట్లాడితే తెల్లవార్లు ఒక నైట్ అవుట్ చేసినట్టు ఉంటుందని వాళ్ళని పలకరిద్దామని వెళ్ళేలోపు ఇంకా ఎంతకాలం ఇలా ఉండమంటావు, మాకు కన్నీరికాలు చేయకుండా ఇంకా ఎంతకాలం మా బతుకులు ఇలాగా, ఆ కావ్య వచ్చి కూడా సంవత్సరం అయింది కదా, ఆ ముదరష్టపది వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా నిర్ణయం ఎటు తేల్చవేంటమ్మా అని కూతుళ్ళిద్దరూ సుబ్బలక్ష్మిని నిలదీసి అడుగుతున్నారు. మాట్లాడుకునేది తన గురించే, మాటలు బాణాల్లో వస్తున్నాయి. దాంతో వెంటనే వాటర్ ట్యాంక్ పక్కకెళ్ళి నిలబడింది కావ్య. నిలబడేసరికి అసలు మీకు నేను ఒక విషయం చెప్తానే, దేనికి తొందరపడుతున్నారో, ఇన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసింది నేను అనుకున్న దానికోసం, అది కాస్త చేతికి అందేలోపు మీరెందుకు అలా చేస్తున్నారో, చేతి దాకా వచ్చిందే, నోటి దాకా ఫలాన్ని అందనివ్వండి అంది సుబ్బలక్ష్మి. ఏమోనమ్మా, ఎన్నాళ్ళు చెప్పు, నాది పీజీ అయిపోయిందే, దీనిది ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇంకేముంది, కోట్లు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తానని చెప్పావు, ఫారిన్ సంబంధాలని చెప్పావు, బోలెడన్ని నగలు పెడతానని చెప్పావు, బతుకంతా ఎండిపోతుంది ఒక మగాడి స్పర్శ కోసం, ఎన్నాళ్ళు ఇలాగుండమంటావు, మాకు మాత్రం కోరికలు కలగవా ఏంటమ్మా అంటే, అసలు నేను మీ బాబుకి రెండో పెళ్ళాంగా వెళ్ళింది ఎందుకే, ఆస్తి కోసం కాదా, మీకోసం కాదా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అన్నారు కూతుళ్ళు. అనేసరికి మరి ఏంటి, మీ నాన్న కోటేశ్వరరావు ఉన్నాడు కదా, వాడికి అంతకుముందు మహాలక్ష్మి అనే దాంతో పెళ్లి జరిగింది. ఆ మహాలక్ష్మి కొడుకే మీ అన్నగాని అన్న ఈ అరవింద్ గాడు. పెళ్ళైన వెంటనే మీ నాన్న బయట అమ్మాయిల వెంట తిరగడు, వేశ్యల వెంట తిరగడు, మీ నాన్నకి చెడు అలవాట్లు లేవు, కానీ ఆడదాని పిచ్చి వాడికి, ఆడదాని వ్యామోహం వాడికి. దాంతో పెళ్ళైన 2 నెలలకే పెళ్ళానికి 1 నెల రోజులు కడుపు ఆ మహాలక్ష్మికి. ఆ తర్వాత ఇక బోలెడన్ని కాంప్లికేషన్లు ఉన్నాయన్న ఈ అరవింద్ గాడు కడుపుతో ఉండంగా అదే నేను కడుపు తీయించుకోనని, నేను కొడుకుని కంతేరుతానని 9 నెలలు వాడిని మోసిన తర్వాత వీడు అడ్డం తిరిగి అది కనలేక చచ్చి ఊరుకుంది. ఆ తర్వాత కూడా మీ నాన్న ఏ అమ్మాయిల మీద చెయ్యి వేయలేదో, ఇక వాడిని పెట్టుకొని అలాగే ఉంటానని అమ్మా నాన్నలతో, అంటే మీ నానమ్మ తాతయ్యలతో వాడు అలాగే బ్రతుకుతున్నాడు మీ బాబు. అయితే ఒక రోజున అనుకోకుండా నేను వీళ్ళ పొలంలోనే పొలం పనికని వెళ్ళాను. నా పేరు సుబ్బులు. ఇప్పుడు సుబ్బలక్ష్మిగా మారాల్సి వచ్చిందిలే నేను. ఆ రోజు మాకు తినటానికి గంజినీళ్ళకు కూడా గతి లేదు. నిజం చెప్పాలంటే నాకు కోటేశ్వరరావు కన్నా ముందు నాకు అంతకుముందు ఒక పెళ్ళి కూడా అయ్యింది. అయితే నా మొగుడు పోయిన తర్వాత ఇక నేను ఆ ఊరి సర్పంచ్ గారిని, ప్రెసిడెంట్ గారిని, వాళ్ళని వీళ్ళని ఆసాముల్ని నమ్ముకోక తప్పలేదు. మరి వాళ్ళిచ్చే ఆనోకలు అయ్యి పెట్టి నా ఇంట్లో నాకున్న 4 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు, అమ్మా నాన్నల్ని చూసుకోవాలి నేను. ఇక నాకనే 2 పిల్లలు పుట్టారు అంతకుముందు మొగుడికి. ఆ 2 పిల్లల్ని కూడా నేను బాగా డబ్బున్నోళ్ళు పెంచుకుంటామంటే డబ్బులకి అమ్మేసి ముందు నా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసాను. నా చెల్లెళ్ళు అత్తారెళ్ళకి వెళ్ళిపోయారు. తర్వాత తమ్ముళ్ళ బాధ్యత, అమ్మా నాన్నల బాధ్యత ఉంది. నా ఒళ్ళు అమ్ముకుంటే మాత్రం ఏమైంది, వాళ్ళు బాగుంటే అనుకున్నాను. అయితే నేను పొలం పనిలో కూలి పని చేసుకుంటూ ఉండగా ఈ కోటేశ్వరరావు పొలానికి వచ్చాడు. ఎవరిని చూసి చెలించని మీ నాన్న నన్ను చూసి నేను బొడ్డు కిందకి చీరగట్టేసరికి మీ నాన్న ముందు కావాలని వంగి నేను నాట్లేసేసరికి టెంప్ట్ అయ్యాడు నిజం చెప్పాలంటే. ఆ తర్వాత నీ పేరేంటన్నాడు, పలకడిచ్చాడు, ఈ డబ్బులుంచు అన్నాడు. అయ్యో పాపం, కుటుంబ భారం కోసం ఇలా మోసుకొస్తున్నావా ఇవన్నీ అని చెప్పాడు. ఆడికి నేనేమి నాకు పెళ్ళయిందని అయ్యి ఏమీ చెప్పలేదు. మేము వేరే ఊరు నుంచి వీళ్ళూరికి వచ్చి అప్పటికి ఏడాదే అయింది. ఆ ఊళ్ళో వాళ్ళెవరికి నా గురించి ఏమీ తెలీదు. ఆ తర్వాత
నా చెల్లెళ్ళ గురించి అసలు నేను ఎక్కడ ఏది నా కుటుంబం గురించి ఎవరితోనూ ఏమీ చెప్పుకోను. నేను ఊరి చివర ఉండేది మా గుడిసె. ఎందుకంటే నా కోసం ఎవడు చెల్లినా అన్నిటికీ అనువుగా ఉండాలని మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. నేను ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఇల్లు జరుపుతున్నానని. మరి ఎవరో ఒకళ్ళు కాలిపోకపోతే ఆ ఇల్లంతా వెలుతురు నిండదు. కాబట్టి మా అమ్మ నాన్న చూసి చూడనట్టు నిద్రపోతున్నట్టు మా తమ్ముళ్ళు కూడా ఊడుకునేవాళ్ళు. అయితే ఆ తర్వాత కోటేశ్వరరావుకి నాకు మాట కుదిరింది. ఆ తర్వాత మనసు కుదిరింది. ఒక రోజున అనుకోకుండా కోటేశ్వరరావు నా చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకొని ఆ రోజున పొలంలో నీళ్లు పెట్టే పంపు సెట్టు మోటార్ కోసం ఒక గది ఇంచి ఉంది. ఆ గదిలోకి చేయి పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ ఇద్దరం చెప్పాలంటే ఒకసారి కాదు, అక్కడి నుంచి ఒక 3 నెలల పాటు బాగా క్లోజ్ అయ్యాము. కోటేశ్వరరావు ఈలోపు అబద్ధం ఎందుకు చెప్పాలి, నా తమ్ముళ్ళు నలుగురికి కూడా అప్పటికి నేనే డిగ్రీల దాకా చెప్పించుంచాను. దాంతో కాసిన డబ్బులు పెట్టి గవర్నమెంట్ పోస్టులు వేయించాడు నలుగురికి. వాళ్ళకి తగ్గ అమ్మాయిల్ని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఆ తర్వాత మా అమ్మ నాన్నని మా తమ్ముళ్ళు తీసుకెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే గుడిసెలో ఉండేదాన్ని. వచ్చి నన్ను సుఖపెట్టి మీ నాన్న సుఖపడి వెళ్ళేవాడు. నువ్వు నా కడుపున పడ్డావు. మీ నాన్న తప్పుడోడు చెడ్డోడు కాదు. ఏ అమ్మాయితో అయితే తన సంబంధం పెట్టుకున్నాడో ఆడదాన్నే పెళ్లి చేసుకోవాలి అనుకునే రకం మీ నాన్న. నన్ను తీసుకెళ్ళి మీ నాన్నమ్మ తాతయ్యల ముందు నుంచోబెట్టాడు. అప్పటికి ఈ అరవింద్ గాడికి 2 సంవత్సరాలు. అయితే మీ నానమ్మ తాతయ్య సచ్చినా నాతో పెళ్ళి ఒప్పుకోమని, ఏ కులమో ఏ మతమో తెలియదని, నిజం చెప్పాలంటే కులం అని తెగ పిక్కున్నాడు మొన్న కావ్య వాళ్ళ నాన్న. నీకో విషయం తెలుసా, మాది అందరికన్నా అన్నిటికన్నా దిగువ జాతి వాళ్ళవే మేము. కాకపోతే మీ నాన్న రక్తం నాతో కలవలా, వాడు నాతో సుఖపడలా, మరి వాడు నాతో అన్నీ పంచుకోలా. కాబట్టి ఆ కులం అక్కడ రద్దయిపోయి మీ నాన్న కులమే నా కులం అయిపోయింది. సుబ్బులుగా ఉన్న నేను సుబ్బలక్ష్మిగా మారిపోయాను. నా చేతి వంట కూడా తినేవాడు. మరి తిన్నప్పుడు ఇంకా కులాలు ఎక్కడున్నాయే. దాంతో మీ తాత బామ్మ నన్ను కడుపు తీయించుకోమని ఇక ఒక 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను తీపిచ్చేసుకుందాంలే, 10,000 పెద్ద మొత్తమే, వెళ్ళిపోయి ఏ బడ్డీ కొట్టు పెట్టుకుందామో, ఎవడో ఒక రెండో సంబంధం వాడిని చూసి చేసుకుందామని అనుకున్నా. కానీ మీ నాన్న ససేమిరా అన్నాడు. నా మెళ్ళో పుస్తి కట్టాడు. నన్ను సుబ్బలక్ష్మిని చేశాడు. ఆ తర్వాత మీ నాన్నని నేను ఒక కోరిక కోరాను. ఏంటంటే పిల్లాడికి నేను తల్లిని కాదని చెప్పొద్దని చెప్పాను. వాడిని నా గుండెల మీద వేసుకొని పెంచుకుంటానని చెప్పాను. వాడికి నేనే అమ్మనవుతానన్నాను. వాడికి స్కూల్లో కానీ మిగతా వాటిల్లో అమ్మా నాన్నలుగా మనిద్దరి పేరే ఉండాలని చెప్పాను. మీ నాయనమ్మ తాతయ్యనే అబద్ధం ఎందుకు, పడుకున్నప్పుడు మీ నాయనమ్మకి ఒంట్లో బాగోదు, దాని ముఖాన్ని దిండేసి ఒత్తేసాను నేను కడుపుతో ఉన్నప్పుడే. అది పైకి పోయింది. అది పోయిందనే దిగుల్లో మీ తాత పోయాడని నమ్మించాలి. కాబట్టి వాడికి నల్ల ముందేసుకునే అలవాటు లేకపోయినా నేనే రోజు కొద్దిగా చొప్పున మోతాదు మించి వేసి ఒకరోజు బావిలో దోసేసాను. అలా మీ తాత పైకి పోయాడు నేను కడుపుతో ఉండంగానే. ఇక వీడికి నేను అమ్మను కాదని చెప్పే అవకాశం కూడా లేకుండా చేసేసాను. మీ నాన్న ఎటు చెప్పడు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పోయారు. కాబట్టి ఆ తర్వాత నువ్వు పుట్టావు. నువ్వు పుట్టిన తర్వాత 9 నెలలు మీ నాన్నను సుఖపెడుతూనే ఉన్నానే తల్లి. చెప్తే బాగోదు కానీ ఇక చివరికి ఇంకొక సేపట్లో కాన్పు వచ్చుద్దన్నప్పుడు కూడా నన్ను చేపట్టుకొని లోపల లాక్కెళ్ళాడు మీ నాన్న దగ్గరే నేను మంచం మీదే పురుడు పోసేసుకున్నాను నిన్ను. ఆ తర్వాత 40 రోజులు కూడా నన్ను దూరంగా ఉండేలా ఎమ్మటే చిన్నది కడుపును పడింది. ఇది వెంటనే పుట్టుకొచ్చేసిందే. ఆ తర్వాత నేను మగపిల్లాడిని కందామంటే వద్దు, పిల్లాడున్నాడు కదా అని ఆపరేషన్ చేపించాడు. అయితే అప్పుడే నాకు తెలిసిన బాంబు పేలే విషయం ఏంటంటే, కోటేశ్వరరావుకు ఉంది ఆ కొంప 5 ఎకరాల పొలం, టౌన్లో ఒక ప్రైవేటు ఉద్యోగం. అయితే నిజం చెప్పాలంటే ఆస్తులు వీళ్ళకి చాలా ఉన్నాయి. చాలా అంటే కొద్ది గొప్ప కాదు. నిజం చెప్పాలంటే గనక అరవింద్ గాడి అమ్మ మహాలక్ష్మి 3 అన్నల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు. దాంతో దానికి మేనత్త వాళ్ళకి పిల్లలు లేరని, పిన్ని వాళ్ళకి పిల్లలు లేరని, దాని దూర బంధువులు ఎవరికో చిన్ననాయనమ్మ వాళ్ళకి పిల్లలు లేరని, ఆడపిల్లంటే ఇష్టం అని చెప్పి వాళ్ళందరూ కలిపి పెట్టిన నగలన్నీ బ్యాంకులో మూలుగుతున్నాయి ఇప్పుడు లాకర్లో పెట్టి. అలాగే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళమ్మకు అందరు కలిసి పొలాలు రాసి అరవింద్
అరవింద్ గాడికి ఎలా లేదన్నా కూడా మహాలక్ష్మి పేరు మీద 70 ఎకరాల పొలం ఉంది. ఎకరం 50 లక్షలు ఖరీదు చేసేది. అది కాక 4 ల్యాండ్లు ఉన్నాయి. అది కాకుండా బ్యాంకులో ఆ రోజుల్లోనే వాళ్ళందరూ కలిపేసిన డబ్బులు 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఎంత అయినాయో కూడా తెలియదు. ఆ మహాలక్ష్మి పోతా కూడా వీడిని కని అది వాయికమ్మిన పరిస్థితుల్లో కూడా అప్పటికప్పుడు కరణాన్ని పిలిపించమని చెప్పి అత్తామామలతో అరవింద్ గాడికి ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాసి, అది కాకపోతే అంతా దాంట్లో కూడా అది చేసిన తెలివి తక్కువ పని ఏందో తెలుసా? నేను లాయర్ గాడిని కనుక్కుంటే వాడు చెప్పాడు, అరవింద్ గాడికి పెళ్ళాం వచ్చి పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం వాడు పెళ్ళాంతో కాపురం చేసిన తర్వాత ఆస్తి మీద హక్కు వాడికి వచ్చేసిద్దే. ఆ తర్వాత వాడు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆస్తి రాసుకోవచ్చని పెట్టిపోయింది అదే. కాబట్టే ఇన్నాళ్ళ నుంచి వాడిని నేను కన్న తల్లిని కాదనే విషయమే తెలియనివ్వలేదు వాడికి సొంత తల్లిని నేనేనన్నట్టే పెంచుకొచ్చాను. మీ ఇద్దరికి ఒకళ్ళ నగల మీద ఆశపడాల్సిన అవసరం ఏంటే? అసలు మీరు రకానికో చెప్పులు, రకానికో తిండి, లగ్జరీ లైఫ్లో మీరు చెప్పండి. కన్యలుగా ఉన్నారా? ఎన్నోసార్లు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్తో క్లోజ్ అయ్యి ఎన్ని ట్రిప్పులకి వెళ్ళొచ్చినా నేను మూతుడుచుకొని రమ్మన్నాను కానీ గుట్లో పిచ్చుకి గుడ్లు పెట్టినట్టుంటే ఇలాంటి వ్యవహారాలు బయటికి తెలియనివద్దన్నాను కానీ మిమ్మల్ని పతివ్రతల్లా ఉండమని నేను చెప్పానా? ఏ రోజైనా కూడా మీరేమైనా పతివ్రతల్లా కన్యలుగా ఉన్నారా? నేను మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాననుకుంటున్నారు అంతా డబ్బు? ఆ మహాలక్ష్మి ఆ పొలం మీద ఐవేజీలు మొత్తం మీ నాన్న తినొచ్చు అన్నట్టే రాసిందే. ఆ తర్వాత మీ నాన్నకు కూడా నేను ఇలాంటి దాన్నని వాడు పోయేదాకా తెలియదే. ఒకరోజు వాడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడాడు. దాంతో మా ఇద్దరి మధ్య మాట పెరిగిపోయింది. నేను మా తమ్ముళ్ళతో ఫోన్లో మాట్లాడటం వాడు వినేశాడు. దాంతో నన్ను నిలదీసి కొట్టేసరికి ఆ రోజున వాద ప్రతివాదనలు జరిగిపోయినాయి మా ఇద్దరి మధ్య. జరిగిపోయి నేను ఉన్నది ఉన్నట్టే చెప్పాను. ఏం చూసి చేసుకోమంటావురా నిన్ను? నీ మగతనం చూసా? ఎదవన్నారు ఎదవ, పెళ్ళాం సచ్చిన ఎదవ్వే, ఆల్రెడీ ఒక కొడుకున్న ఎదవ్వే, నిన్ను నేను ఎందుకు చేసుకోవాలి? అలాగనుకుంటే నాకు ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మా నాన్నలు ఉన్నారు, అంతకుముందు పెళ్ళయింది, 2 పిల్లలు నమ్ముకున్న దాన్ని నేను. నిన్ను చేసుకున్నానంటే, కూతుళ్ళని కన్నానంటే, నువ్వు కొడుకుని కన్నైపోయినా ఊరుకున్నానంటే, నీ కొడుక్కి మదర్ కాలంలో నా పేరు, ఫాదర్ కాలంలో నీ పేరు రాసి నీ అమ్మా నాన్న కూడా పైకి పంపించి ఎందుకు పెంచుకొచ్చానంటే కేవలం డబ్బు కోసమేనని చెప్పి నేను ఎదురు తిరిగి మాట్లాడాను. అంతకుముందే నిజం చెప్పాలంటే వాడికి బాగా బీపీ, అందరికీ తగ్గుద్ది, వాడికి బీపీ పెరిగిపోవటానికి నేను మాత్రలు కలిపేసేపాటికి వాదన జరిగి వాడు వాదిస్తూ ఉండగానే గుండె పట్టుకొని కుప్పగూలిపోయాడు. ఏమీ ఎరగనట్టు వాడిని పడుకోబెట్టి శవం పక్కనే ఆ రాత్రంతా పడుకున్న దాన్నే మీకోసం నేను తెల్లారా తర్వాత వాడిని నిద్రపోయి లేవనట్టుగా క్రియేట్ చేస్తే వీడు నమ్మేశాడు. అలా వాడిని తలకొరివి పెట్టించి వాడి చేతుల మీదుగా పైకి పంపించాను. ఆ తర్వాత వీడికి ఎంటెక్ వరకు వీడిని చదివించాలి. ఎందుకంటే వీడికి చదువు లేకుండా చేయటానికి వీలు లేదని పెద్ద చదువు చదివించమని రాసిపోయింది. అది రాసిన దాంతోనే వీడిని ఎంటెక్ దాకా చదివించాల్సి వచ్చింది. వాడిని ప్రేమకు బందీని చేసేసాను. మీరే ప్రపంచం, నేనే లోకం అన్నట్టుగా పెంచుకొచ్చాను. ఆ తర్వాత వాడికి ఒక అడుక్కు తినేదాన్ని ఇచ్చి చెయ్యాలి. కాబట్టి పెళ్ళిళ్ళ పేరైతో నేను తలుచుకుంటే ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ చేస్తే పెద్ద కోటీశ్వర్ల సంబంధమే వాడికి వస్తుంది. చూడటానికి వాడు బాగానే ఉంటాడు, వాడికి ఏ చెడు అలవాట్లు లేకుండా పెంచుకొచ్చింది అందుకే మరి. అయితే తీరా దీని అక్కనిచ్చి పెళ్లి చేసుకుందాంలే కావ్యక్కని అనేలోపు అది కాస్త ఎదురు తిరిగిపోయే. అది కాక దానికి తెలివితేటలు చాలా ఎక్కువని నాకు అక్కడికక్కడే అర్థమైంది. అలాంటిది వస్తే తీగ పట్టుకుంటే డొంకంతా కదులుద్దని నాకు తెలిసే అక్కడికక్కడే నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం కావ్యని అరవింద్కి ఇచ్చి పెళ్లి చేయాలని. దానికి పెట్టిన ముష్టి 2 ఎకరాల పొలం నా బేబీ హెయిర్తో సమానం. దానికి పెట్టిన బంగారం ఎంతే, నా చిటికినేలు గోట్లో మట్టి ఎంత ఉంటుందా? నేను మీకు ఇవ్వాలనుకుంటుంది ఎంత? మీకు ఆల్రెడీ నేను లెక్కలు చెప్పాను. స్థలాల మీద లీజులే వచ్చి పడుతున్నాయా, పొలాల మీద కౌళ్ళే వచ్చి పడుతున్నాయా? వాడు తెచ్చే జీతంతో జరిగిపోతుంది అనుకుంటున్నారా ఇల్లు? మీ నాన్న అక్కడికి వాడు ఎలాంటి ఎదవో తెలుసా? అసలు వాదన ఎక్కడ మొదలైందో తెలుసా? వాడు పోబోయే రోజు ఉన్న 5 ఎకరాల పొలాన్ని కూడా
వాడు నాకు వాడికి 1 ఎకరం ఉంచుకొని నీకు 1 ఎకరం చెల్లికి 1 ఎకరం పెట్టి ఆ తర్వాత 2 ఎకరాలు కూడా మీ అన్నకి పెట్టి ఈ ఇల్లు కూడా వాడికి పెట్టాలని వాడు పెద్ద ప్లాన్ గీసి కూర్చున్నాడు. దాంతోనే వాడి గుండెల మీద వాడు పోయిన తర్వాత నా కసి తీరా బాది ఆ తర్వాత నా కచ్చి తీర్చుకున్నాను. తెలుసా, నేనేం చేసినా సరే అది మీకోసమేనమ్మా. ఇప్పుడు దీన్నిచ్చి పెళ్లి చేసి వీడికి సంవత్సరం గడిచిపోయిందే. బయట ప్రపంచానికి మన అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి ఏ అనుమానం రాకుండా వ్యవహారం చక్కబెట్టుకొచ్చేసాను. ఏ చుట్టాలు ఏ బంధువులు నేను అందుకే పెళ్ళికి కూడా పిలవలేదు. ఎందుకంటే ఎవరికి నేను నచ్చక మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే వెలేయటం కూడా జరిగిపోయిందే. మన ఏ శుభకార్యాలకి అందుకే ఎవరు పిలవరు. మీ నాన్న పోయిన తర్వాత మన దగ్గర ఆస్తులు లేవని ఎవరికి మనం నచ్చలేదని చెప్పేశాను వాడికే. వాడు నమ్మేశాడు. ఇక ఇప్పుడు ఆస్తి వాడికి పెళ్ళయింది కాబట్టి ఆస్తి మీద హక్కు వాడికి వచ్చింది. ఇప్పుడు ఆ ఆస్తి వాడు పోతే మనకే అవుద్ది, అంటే నాకే అవుద్ది. అయితే వాడిని ముందు పైలోకానికి పంపించాలి. ఎలా అమ్మా, వాడెందుకు పోతాడే అన్నారు కూతుళ్ళు. ఎందుకు పోడు, అసలు నేను ఫస్టే అనుకున్నది ఏంటంటే ఒక మంచి ముహూర్తం చూసి ఒక మంచి రోజున వాడికి ఏదో ఒకటి కలిపి పెట్టో ఏదో ఒక యాక్సిడెంట్ చేయించో వాడిని పైలోకానికి పంపించేస్తే శ్రావ్యే వీడిని చేసుకుందనుకో ఆ తర్వాత అది ముండమోసుద్ది. కాబట్టి దానికి ఒక 50 లక్షలు ₹1,00,00,000 ఇచ్చి ఇక్కడి నుంచి మెల్లిగా తోలేస్తే ఎవడో ఒక సెకండ్ హ్యాండ్ గాడిని చూసి దానికి ఇచ్చి పెళ్లి చేసేస్తారో అక్కడితో సమస్య పరిష్కారం అయిపోద్ది. మిమ్మల్ని తీసుకొని నేను ఫారిన్ వెళ్ళిపోదాం మీకు పెళ్ళిళ్ళు చేసి అనుకున్నాను. దానికి బదులు ఇంకా పనికి మాలిందైనా కావ్య వచ్చిందే. ఇది దానికన్నా పెద్ద బకర, ఇది దానికన్నా పెద్ద పనికి మాలిందే. దీన్ని మనం లోబరుచుకోవటం, దీంతో వ్యవహారం నడిపించుకురావటం పెద్ద కష్టం కూడా కాదు. అర్థమైందా? మీరు నాకు ఇప్పటిదాకా ఓర్పు పట్టారు, ఇప్పటిదాకా ఊరుకున్నారు. ఇంకిప్పుడు కాస్త టైం ఇవ్వండి నాకు అంది సుబ్బలక్ష్మి. అయితే అంతా విన్న కావ్యకి ఒళ్ళంతా ముచ్చమట్లు పోసుకొచ్చేసి కరెక్ట్గా దిగుతున్న టైంలో ఫోన్లో నోటిఫికేషన్ వచ్చి లైట్ వెలిగిందే. అది గమనించింది వైశాలి. అయితే కోమలికి కావ్య పెర్ఫ్యూమ్ స్మెల్ ముక్కుని తాకిందే. కావ్య దిగెళ్ళటం వీళ్ళు చూశారు. చూసే గబగబా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ అది మొత్తం వినేసిందే అన్న తర్వాత వినివ్వండి, ఏమైంది వింటే అంది సుబ్బలక్ష్మి. అది విని ఊరుకుంటుందా అమ్మ, మొత్తం వాడికి చెప్పదా? వాడు నమ్మాలి కదే అది చెప్తే. నీకో విషయం తెలుసా, వాడికి 3 ప్రాణాలు, 1 నేను, 2 మీరు. ఒక విషయం చెప్పమంటారా, ఆ పైనున్న దేవుడే వచ్చి చెప్పినా కూడా వాడు మన గురించి నమ్మడు. అలాంటిదే ఇదేం చెప్పుద్ది, వాడు నాకు పుట్టలేదంటదే. ఎవరు చెప్పాలి వాడు నాకు పుట్టలేదనే? అది ఎవరు చెప్పినా వాడు నమ్మడు. ఇంకో విషయం తెలుసా, మనం నటించే నటన ముందో మనం చేసే యాక్టింగ్ ముందు ఇన్నాళ్ళు నేను నడిపించుకొచ్చిన కథ ముందో ఇదంతే పిల్ల బకరాదే. ఇప్పుడు ఇది డ్రామా వేస్తుంది చూడు. మహానటి సావిత్రి సినిమా అయినా 3 గంటల్లో మహానటి యాక్టింగ్ గురించి చూపించారు. అంతకు మించి నేను చాలా చేస్తూ వచ్చా ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు అది చెప్పటమే మనకు కావాలి, దాన్ని వాడు గెంటేయటమే మనకు కావాలి. వాడెటు నమ్మడు. జరగబోయే కథ ఏంటనేది మీరు చూడండి. ఇప్పటి వరకు నేను చెప్పకుండా చేద్దామనుకున్నా, చెప్పి దీని ఎదురుగానే నేను ఆట ఆడితే ఎలా ఉంటుందో చూతురుగానే ఉండండి అంది సుబ్బలక్ష్మి. అసలు మీరేమీ జరగనట్టు ఏమీ ఎరగనట్టు నార్మల్గా మీరు వెళ్ళిపోయి మీ రూమ్లో మీరు పడుకోండి, నేను వచ్చి పడుకుంటాను మీ రూమ్లో, అర్థమైందా అని చెప్పింది సుబ్బలక్ష్మి. అలాగేనమ్మా అన్నాక కావ్య నిజంగానే ఏదో పెద్ద తెలివైన దానిలాగా అసలు మామూలుగా ఉండాలన్నట్టుగా వచ్చి నార్మల్గా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ తీసుకొని తింటున్నట్టు అత్తవైపు ఆడపడుచుల వైపు అదోలా చూస్తూ నిద్ర పట్టలేదమ్మా అంటే అవునత్తమ్మా అనేసి లోపలికి వెళ్ళిపోయి ఫోన్లో మొగుడు ఫోటోలు చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఫ్రూట్స్ తినేసి ఆ రాత్రికి మొగుడికి మెసేజ్లు పెడుతూనే ఉంది. ఎప్పుడొస్తావు తెల్లారంతా ఫోన్ చేస్తూనే ఉంది. ఏ టైంకి వస్తావు అని. అబ్బబ్బా అంత లోన్లీ ఫీల్ అవుతున్నావా? వచ్చేస్తున్నాను, ఈవినింగ్ కల్లా నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పాడు అరవిందో. నువ్వు త్వరగా రావాలి, నీకు ఈ నిజాలన్నీ చెప్పాలని ఆ రోజు నెక్స్ట్ డే పొద్దున్నే లేవంగానే గబగబా స్నానం చేసేసింది. గుడికి వెళ్ళిన తర్వాత గుళ్ళో 3-4 గంటలు కూర్చుంది. అక్కడి నుంచి
మళ్ళీ కావాలని మొగుడు కోసం అని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లోనే సాయంత్రం దాకా పడుందే. అరవింద్ సాయంత్రానికి వచ్చాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మొగుడిని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుందే. ఆ తర్వాత ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నీకు సర్ప్రైజ్ అన్నాడు కావ్యని. ఏంటి అంటే కంపెనీ వాళ్ళు నాకు కారు ఇచ్చారు అని చెప్తే, అబ్బో నా కోడలు వచ్చిన వేళ విశేషం, బంగారు తల్లి, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారని సుబ్బలక్ష్మి తెగ ప్రేమను వలకబోస్తే, వదిన కంగ్రాచ్యులేషన్స్, ముందు వదిన్ని తీసుకొని గుడికి వెళ్ళిరా అన్నయ్య అన్నాక గబగబా స్నానం చేసి అరవింద్ కావ్యని తీసుకొని గుడికి వెళ్ళి అందరినీ ఫ్యామిలీని ఎక్కించుకొని మరీ వెళ్ళొచ్చాడు గుడికే. ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడి నుంచి సినిమాకి వెళ్ళి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చారు. అరవింద్ ట్రిప్పుకు వెళ్ళిన దగ్గర మీ అందరి కోసం ఇది తెచ్చానని సుబ్బలక్ష్మికి చెల్లెళ్ళకి ఇచ్చి కావ్యకి కూడా ఇచ్చాడు. థ్యాంక్ యూ దా. బెడ్రూమ్లో కానీ మొగుడు చేయి పట్టుకొని లోపల తీసుకెళ్తే 1 వీక్కే మేడం గారు ఇంత మరీ ఉపవాసాలు చేసి ఇంత ఇదైపోయారా పీక్కుపోయి అని అరవింద్ గట్టిగా కౌగిలించుకున్నాడు. అది కాదు నేను చెప్పేది విను, నువ్వేం మాట్లాడొద్దు ముందు అని భార్యతో ఆ నైట్ అంతా క్లోజ్ అయిన తర్వాత తెల్లవారుచామున 3 గంటలకు అలిసిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చి అలా పడుకుంటే కావ్య డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి అరవింద్ గుండెల మీద పడుకొని నీతో ఒక విషయం చెప్పాలి అంది. ఏంట్రా అని జుట్టు సరిచేస్తూ పడుకుంటే, నీకు నేను చెప్పేది నిజం కాదనిపించవచ్చు, కానీ నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం, నమ్మవా ప్లీజ్ అంటే, ఏమైందిరా అన్నాడు. అనేసరికి ఆ సుబ్బలక్ష్మి మీ అమ్మ కాదు, అదే నీతి మాలిందే, అదే కులం కానిదే, మా బావని కులం కానోడని మా నానా మాటలు అన్నాడు. అది అసలు అమ్మే కాదు, మీ అమ్మ అంతకన్నా కాదు, మీ అమ్మ పేరు మహాలక్ష్మి, మీ నాన్న ఫస్ట్ మీ అమ్మని చేసుకున్నాడని జరిగింది మొత్తం బడబడ వాగేసింది కావ్య. వాగిన తర్వాత పిచ్చి పట్టిందా, ఏదైనా సినిమా చూసావా, ఏంటే ఈ పిచ్చి ఆలోచనలు, నేను వెళ్ళొచ్చేలోపు ఏమైంది నీకు, దెయ్యం పట్టిందా ఏంటి పిచ్చి మాటలు, అయ్యో అది పతిత కులత వేశ్య నీచమైంది, నీ చెల్లెళ్ళు మంచోళ్ళు కాదా, క్యారెక్టర్లెస్ అంటే వినవేంటి అనేసరికి లాగి కావ్యను కొడితే బెడ్ మీద నుంచి కింద పడిందే. అప్పటికి తెల్లారిపోయిందే. ఇక బెడ్రూమ్లో నుంచి కొడితే వచ్చి డైనింగ్ టేబుల్ మీద సోఫాలో అలా హాల్లో పడిపోయింది. ఏమైందని సుబ్బలక్ష్మి కోమలి వైశాలి పరిగెత్తుకొస్తే పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీసేస్తాను అన్నాడు అరవింద్. అనేసరికి నువ్వు 100 చెప్పు 1,00,000 చెప్పు, ఉసే పాపిష్టిదానా చెప్పవే, నువ్వు ఆయన తల్లివి కాదని చెప్పవే, నువ్వు ఆయన్ని కనలేదని చెప్పవే, ఉసే మీరు ఆయన సొంత చెల్లెళ్ళు కాదని చెప్పండే అన్న మాటకి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, 9 నెలలు ఈ కడుపులో నా కొడుకుని నేను మోసి నా రొమ్ము పాలిచ్చే వాడిని లాలపోసి వాడికి జోలపాడి పెంచుకున్న తల్లిని నేను, అలాంటిది నేను వాడి తల్లిని కాదంటావా, ఏం మాట్లాడుతున్నావమ్మా, వాడిని స్కూలుకు పంపించుకుంది నేను, అమ్మగా వాడిని పెంచుకుంది నేను, తల్లి కాదంటున్నావా, ఏం మాటలు వదినా ఇవే, ఏం జరిగింది అసలు, నీ మనసు ఇలా పాడైపోయిందే, ఎవరు చెప్పుడు మాటలు విన్నావు వదినా అన్నారు ఆడపడుచులు. అనేసరికి అర్థం కావట్లేదు, అక్కకు ఫోన్ చేసావా నువ్వు, మీ అక్కేనా ఇవన్నీ నీకు చెప్తుంది అంది సుబ్బలక్ష్మి. వాట్ యు మీన్, మధ్యలో పాపం పుణ్యం వేరుగాని మా అక్కని తీసుకొస్తే నీ పళ్ళు రాలిపోతాయి, పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే చెప్పుతో కొడతా నిన్ను అని అరవింద్ పడేసి కావ్యని చితకబాది వదిలిపెట్టాడు. రే ఆగు, నువ్వు ఏదో చిన్న పిల్ల తెలిసి తెలియక మాట్లాడితే నువ్వు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా ఏంటి, నీకు కూడా పిచ్చి పట్టిందా, అర్థం కావట్లా, అవి దాని మాటలు కాదు, దాని మనసులో విషం నూరిపోసి మన నుంచి దూరం చేయాలని మిమ్మల్ని విడగొట్టేయాలని కావాలని వాళ్ళక్క నూరిపోసిన విషం, వాళ్ళక్కకి నేను చెల్లెళ్ళు నచ్చం కదా, వాళ్ళకి మన ఫ్యామిలీ కలిసి ఉంటాం నచ్చదు కదా అని వెంటనే వీళ్ళమ్మ నాన్న కబురు పెడితే సత్యవతి వెంకట్రావు వచ్చి కావ్యని చితకబాదే, దేవత లాంటి అత్తగారిని చిన్న బుల్లి దేవతల లాంటి ఆడపడుచుల్ని అంటే పురుగులు పడిపోతావే, సాక్షాత్ ఆ భగవంతుడు లాంటి మొగుడినంటే బాగుపడతావా, ఆ నీతి మాలింది నీకు ఫోన్ చేసి అడ్డమైనవి నీ మనసులోకి ఎక్కిస్తుందా, నువ్వు నమ్ముతావా పనికి మాలిందానా అని కావ్యని పడేసి కొట్టి, క్షమించు బాబో, నువ్వు
మా అమ్మాయిని ఎలాగైనా సరే ఆదరించి నీ పాదాల దగ్గర అంత చోటివ్వయ్యా, ఏదో తొందరపడి వాగింది, పట్టించుకోకో. అసలు అది కాదండి, మా అమ్మాయి ఎలాంటిదో మాకు తెలుసు బాబు, దాని మనసులో విషం పోసిన దాన్ని అనాలి, దీన్ని ఎందుకు అనుకోవటం అని కూతురికే చెప్పి ఇక ఆ తర్వాత క్షమాపణ చెప్పి సుబ్బలక్ష్మికి ఆడపడుచులకి, మీరు నా క్షమాపణ చెప్పటం ఏంటి మామయ్య, ఇలా చేస్తే ఊరుకోం మేము అన్న తర్వాత, ఊరుకోండి ఏంటి మాటలన్నీ అన్నాడు అరవింద్. ఆ తర్వాత కావ్య ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ముందు మీ ఇద్దరికి గ్యాప్ వచ్చింది, వారం రోజులు క్లోజ్ అవ్వండి మీ ఇద్దరు, ఇవన్నీ ఆలోచించుకోకండి. మా అన్నయ్య గది డెకరేట్ చేయండి, డెకరేట్ చేసి మనం బయటికి వెళ్దాం పదండి. ఎక్కడికమ్మా? ఆ హరికథా కాలక్షేపానికి అని ఇక బెడ్రూమ్లో పువ్వులు చల్లి కావ్యని ఆ తర్వాత గదిలోకి వెళ్ళమని తెల్లచీర మల్లెపూలు అన్నీ పెట్టి రెడీగా పెట్టి పదండని సత్యవతి వెంకట్రావును కూడా తీసుకొని వెళ్తే, ఉసే పాపిష్టిదానా, అలాంటి అత్త దొరుకుతే ఆడపడుచులు దొరుకుతారే అని హరికథా కాలక్షేపం అయిపోయిన తర్వాత సత్యవతి వెంకట్రావు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వీళ్ళనే. అరవింద్, ఏమైంది నీకు అసలు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయ్యో అయ్యో అయ్యో, నేను చెప్తే వినవేంటి, దేవుడి మీద ఒట్టు అని చెప్తే నీ మీద ఒట్టు అని చెప్తే నమ్మవేంటి అనేసరికి పిచ్చి పట్టిందా నీకు అనేసరికి మొగుడిని దగ్గరగా లాక్కొని ఇంటిమేట్ అయిన తర్వాత, నేను నీ భార్యనే, నూలు పోగు లేకుండా ఒంటి మీద నీతో కలుస్తున్నాను అంటే నువ్వు నేను ఒకటైపోయామని కదో, వేరువేరని కదో, నీకు అది కూడా అర్థం కాదా ఏంట్రా? ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నమ్ము నన్ను, ఈ సిచ్యువేషన్లో కూడా నేను ఎందుకు అబద్ధం చెప్తాను అరవింద్ అంటే, నువ్వే కాదు ఆ దేవుడే దిగొచ్చి మా అమ్మ మీద మా చెల్లెళ్ళ మీద చెప్పినా నేను నమ్మను. నాకు నువ్వంటే ఇష్టం, ప్రాణం, నీకోసం నన్ను నేను ప్రతి క్షణం మార్చుకుంటూనే ఉన్నాను. అలాగనే మా అమ్మ నా ఫస్ట్ ప్రయారిటీ, నా చెల్లెళ్ళు నా సెకండ్ థర్డ్ ప్రయారిటీ, వాళ్ళ తర్వాతే నువ్వు. అలాగని నేను వాళ్ళని కాదని ఎప్పుడు నేను కరెక్ట్ అని అనుకోలేను. నువ్వు వాళ్ళ మీద లక్ష్య చెప్పినా నేను నమ్మను. అక్క మాటలు గుర్తుకొచ్చినాయి, మా అమ్మ పప్ప బాయిల్తో కరెక్ట్గా ఉండదు లైఫ్ అని, లైఫ్లో ఇతను ఫస్ట్ ప్రయారిటీ వైఫ్కి ఇవ్వలేడనే ఆ మాటలన్నీ గుర్తొచ్చి చాలా బాధ అనిపించింది. నేను చెప్పేది నువ్వు వినవా అరవింద్? వినను. నువ్వే కాదు దేవుడే దిగొచ్చి చెప్పినా విననని చెప్పానా అనేశాడు అరవింద్. దాంతో ఆ రాత్రి అలా తెల్లారిపోయింది. తెల్లవారి అరవిందో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రెడీ అయింది కావ్య. ఎక్కడికమ్మా అంటే, పనుంది నాకు అని చెప్పి బయటికి వెళితే, అమ్మ ఎక్కడికి ఇది వెళ్తుంది, దాని అక్క దగ్గరికి, అర్థం కాలా అంది సుబ్బలక్ష్మి. పదండి మనం కూడా వెళదామని అరవింద్కి ఫోన్ చేసి, నాన్న వాళ్ళక్క చెప్పిందంటే కాదని వాదించిందిగా, వాళ్ళక్క దగ్గరికి అమ్మాయి వెళుతోందని వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి, ఏంటండి మా కోడల్ని ఇలా పిలిపించి మీ పెద్దమ్మాయి ఇలా కాపురాలు తీయాలనుకోవటం కరెక్టేనా అన్నయ్య గారు అనేపాటికి అటు నుంచి వాళ్ళు బయలుదేరిపోయారు. ఆ తర్వాత డైరెక్ట్గా కావ్య ముందు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే శ్రావ్యమ్మ గారు లేరమ్మా అని చెప్పాడు వాచ్మెన్. ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే, అమ్మగారు రోజు ఆఫీస్కి వెళ్ళరమ్మా, 4 ఏళ్ళ అవతలే పెద్దమ్మగారు వాళ్ళు ఉంటారు, అత్తమ్మగారి దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేసి వస్తారు, కార్తీక్ బాబు వచ్చిందాక ఈరోజు అక్కడికే వెళ్ళారమ్మా అని చెప్పాడు వాచ్మెన్. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టేపాటికి అక్కడ సరళ తలుపు తీస్తే, నమస్తే అండి అంది కావ్య. నమస్కారం అమ్మా, రామ్మా. అమ్మ శ్రావ్య ఎవరొచ్చారో చూడు అంటే, ఎవరత్తమ్మా అనేసరికి, ఏంటి దారి తప్పొచ్చావు అంది శ్రావ్య. అనేసరికి వెంటనే శంకరం, సరళ, జలజమ్మ కలిసి రామ్మ లోపలికి అని ఆహ్వానించి కార్తీక్కి ఫోన్ చేసి, నీ మరదలు వచ్చిందిరా రా అనేసరికి, వస్తున్నానమ్మా తొందర రా అనేసరికి కార్తీక్ బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఏంటి విశేషం అనేసరికి, నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చానక్క అంది. ఏంటి, ఏదైనా విశేషమా, ప్రెగ్నెంటా నువ్వు అని అడిగితే, అలాంటిదేమీ లేదు అంటూ ఉండగా, ఇదిగో చూస్తూనే ఉన్నారుగా జరిగేదంతా. ఈలోపు అక్కడికి చేరుకున్నారు సుబ్బలక్ష్మి కూతుళ్ళు. ఈలోపు సత్యవతి వెంకట్రావు అక్కడికి. అరవింద్ రానే వచ్చాడు. ఏం పనులివే అనేసరికి, ఉసే పాపిష్టిదానా, దరిద్రపు దానా, పాపం పట్టినట్టు పట్టావేంటే మా ఇంటికి, ఏం పాపం చేసుకుంటే పుట్టావే నువ్వు, పాపిష్టిదానా, కులం కాని వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళి వాడితో కులుకుతుంది చాలదని నీ చెల్లెలు కాపురం తీస్తే నీకేం వచ్చుద్దే, దేవత లాంటి వాళ్ళ అత్త మీద ఆడపడుచుల మీద చెప్పి దాని కాపురం కూలుస్తావా, నువ్వు బాగుపడతావు
బాధపడతావంటే అనేసరికి, అరవింద్ నువ్వు మనిషివా పశువా? ఆ రోజు నేనంటే ఇష్టం లేదన్నావు, నీకు నచ్చిన వాడిని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానన్నావు, నేను నీ లైఫ్లో కలగజేసుకున్నది లేదు. ఎగస్ట్రాలు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి రాస్కెల్. నా ఇంటికి వచ్చి ఎక్కువ తక్కువలు మాట్లాడావంటే దాని మొహం నేను 1 year తర్వాత చూసిందే ఇవ్వాలా. ఈ 1 yearలో ఫోన్ చెక్ చేసుకో స్టూపిడ్. ఒక్కసారి కూడా నీ పెళ్ళానికి నేను ఫోన్ చేయలే. నీ పెళ్ళాం ఎంత పెద్ద పత్తిత్తంటే ఇవాళ దానికి ఏదో అవసరం వచ్చిందని అక్క గుర్తొచ్చి నా కాళ్ళ దగ్గరికి నా ఇంటికి వచ్చింది తప్ప ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఏ కావ్య అంటూ ఉండగా కార్తీక్ వచ్చాడు. కార్తీక్ వచ్చేపాటికి నీ పెళ్ళాన్ని లిమిట్స్లో ఉంచుకో. నేనే రోజైనా మీ ఇంటికి వచ్చానా నీ పెళ్ళాం నా ఫ్యామిలీ విషయాల్లో కలయి చేసుకుంటుందంటే ఏయ్ తగ్గు, ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి, మరీ తగ్గించు. ఏంట్రా ఓయే చేస్తున్నావు మరీనో, ఆపు నువ్వు, ఏమైందిరా అని అడిగాడు శ్రావ్యనే. ఏమో నాకేమీ తెలియదు కార్తీక్, వచ్చింది కావ్య, కావ్య వెనకమాల వీళ్ళందరూ వచ్చారు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు, ఏంటో నాకేం అర్థం కావటం లేదు. 24/7 నా పెళ్ళాం నాతో ఉంటుంది, మా అమ్మ నాన్నలతో ఉంటుంది. నీ పెళ్ళానికి ఫోన్ చేసి చెప్పటం ఏంటి? ఏ స్టూపిడ్ ఇడియట్ గారు చెప్పాడు, ప్రూవ్ చేయి అని అడిగాడు కార్తీక్. అడిగేపాటికి సుబ్బలక్ష్మి నాన్న అంది కార్తీక్ని. అంటే ఏంటండి అన్నాడు. నాన్న ఈ అమ్మాయి ఎంత కరెక్ట్ అయింది కాదయ్యా, నీకో విషయం తెలుసా, మేము ఆ రోజు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మా అబ్బాయే నచ్చాడు, వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చుంది, తర్వాత నన్ను నా కూతుళ్ళని చూసి మా అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని, మా అబ్బాయిది తక్కువ జీతం అని వెంటనే నువ్వు సౌండ్ పార్టీ అని నీకు టర్న్ అయిపోయిందే. అయ్యో శంకరం గారు సరళ గారు ఒకే సందులో ఉంటూ కూడా మీ కొడుకుని మీ నుంచి వేరు చేసేసి వేరే ఇంట్లో వేరు కాపురం పెట్టిందండి, ఇది గుండెలు తీసిన బంటు, దీన్ని నమ్మకండే. అయ్యో నా కోడల్ని కలుస్తుందయ్యా నీ పెళ్ళాం, కలిసి ఉన్నాయి లేని నూరి పోసి వాళ్ళ మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చులు పెట్టి మా ఇంట్లో ఎన్ని గొడవలు రేకేలా చేస్తుందో తెలుసా నీ పెళ్ళాము అని చెప్పుకొచ్చింది సుబ్బలక్ష్మి. చెప్పేసరికి మా కోడల గురించి మాకు తెలుసులే కానమ్మా, నువ్వు దయచేయి ఇంకా అన్నాక ఏంది ఎదవగోలా అంది జలజమ్మ. అనేసరికి చూడండి భార్యాభర్తల బంధం అంటే ఏంటో నా వరకు నాకు క్లారిటీ ఉందే, మీరు దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరతారా అన్నాడు కార్తీక్. అన్న తర్వాత ఉసే నువ్వు బాగుపడవే అని సత్యవతి వెంకట్రావు అంటే నా వరకు నాకు నా పుట్టిల్లే లేదు, మీరు చచ్చి చాలా కాలం అయిందనుకో, నా బతుకు నేను బతుకుతున్నాను, ఇంకొకసారి నా ఇంటికి వచ్చావంటే కావే చేత్తో కాదు చెప్పుతో సమాధానం చెప్తా. అసలైన నేను ఎప్పుడో చెప్పాను వీడి క్యారెక్టర్ ఏంటి, వీడి ఫ్యామిలీ ఏంటనేదే, ఏం జరిగినా సరే నీ తలరాతకు నువ్వు తలొంచి చేసుకున్నందుకు అనుభవించుకున్నాడు బయటకు అంది శ్రావ్య. అన్న తర్వాత శ్రావ్య బాధపడుతూ కూర్చుని మీరు కూడా మీ అబ్బాయిని నేను వేరు చేశాను అనుకుంటున్నారా అత్తమ్మ? ఏ మాటలమ్మా అవి, నువ్వేమైనా వేరు పెట్టమన్నావా? మేమే కదమ్మా మీకు ఏకాంతం కావాలని వేరు పెట్టాం, కావాలంటే ఇదే ఇంట్లో ఉండు తల్లి, ఎవరొద్దన్నారు నిన్ను? శ్రావ్య పిచ్చేమైనా పట్టిందా? ఆవిడేదేదో మాట్లాడిందని చెప్పి నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా? నీ గురించి వాళ్ళెవర్రా నాకు సర్టిఫికేషన్ ఇవ్వటానికే, నువ్వు తనకు ఫోన్ చేయటం ఏంటి? అసలు నా దగ్గర నువ్వు ఏదీ దాచవో, అలాంటిదే నువ్వు వాళ్ళ విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటావు నాకు తెలియదా? నీకు ముందు నేను వాడిని ఇష్టపడ్డానని తర్వాత క్యాలిక్యులేటెడ్ మైండ్ అనుకుంటున్నావా కార్తీక్? శ్రావ్య నీ వాళ్ళందరినీ వదిలేసుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఎందుకు వస్తావురా? నేను ఎందుకు అనుకుంటాను, నువ్వు డిప్రెస్ అవ్వకో, పదా ముందు మనం ఇంటికి వెళ్దాం అని కార్తీక్ శ్రావ్యని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి భార్యని దగ్గరికి తీసుకొని అనునయించే నచ్చజెప్పి మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్రశాంతపరుచుకున్నారు. ఈలోపు అరవింద్ కావ్యని తీసుకొని ఇంటికి వచ్చాక సత్యవతి వెంకట్రావు బాధి పారేశారు కావ్యనే. ఆ తర్వాత అరవింద్ నీకేమైనా పిచ్చి పట్టిందా, తెక్కెక్కిందా? మీ అక్క చెప్పటం ఏంటి, నువ్వు నమ్మటం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు వినరేంటమ్మా, వినరేంటి నాన్న? అసలు మీరు మనుషులా పశువులా? ఇది ఆయన తల్లి కాదు, వీళ్ళు ఆయన సొంత చెల్లెళ్ళు కాదు, మా మామయ్యని పైకి పంపింది ఇదే, మా మామయ్య వాళ్ళ అమ్మా నాన్నను పంపింది ఇది అని చెప్తే వినరేంటి? అసలు ఎంతసేపు దీనికి ఏదో పిచ్చి పట్టింది, ఏదో గాలి పట్టింది, ఏదో దెయ్యం పట్టింది, పెద్దది చెప్పిన మాటలు విని దీనికి మనసంతా పాడైపోయింది బాబు, నీకు దండం పెడతామయ్యా, 4 దెబ్బలు కొట్టో 4 మాటలను నువ్వే దారికి తెచ్చుకో బాబు, దీనికి ముట్టె పొగరు ఎక్కువైంది, దీని ముక్కుకి తాడేసి దీన్ని లైన్లో పెట్టుకోయా అని చెప్పి వెళ్ళిపోయారు సత్యవతి వెంకట్రావు. ఆ తర్వాత
నీకు దండం పెడతానమ్మా, నా కొడుకు నా నుండి దూరం చేయకో. దేనికి? ఇదంతా వేరు కాపురం కోసమేమోరా, పోనీ ఉండరా, తీసుకెళ్ళి వేరే అంది సుబ్బలక్ష్మి. నటించకే, నువ్వు ఎలాంటి దానివో తెలుసా, నువ్వు ఎంత నీచమైన దానివో తెలుసా అనేసరికి అరవింద్ లాగి దవడ పెట్టి కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇలా ఒక వారం రోజులు గొడవలతో గడుస్తూ జరిగిపోయిన తర్వాత ఒక రోజున కావాలనే అప్పటి వరకు రహస్యంగా మాట్లాడే సుబ్బలక్ష్మి కూతుళ్ళకు కన్ను కొట్టి కూతుళ్ళని బాల్కనీలోకి రండే, మీతో ఒక విషయం మాట్లాడాలి అనేసరికి కావ్య వెళ్ళి కిటికీ పక్కనే నుంచుంది. అంత దాంట్లో కావ్య బుద్ధి ఎలాంటిదంటే కనీసం ఒక ఫోన్లో రికార్డు చేసుకుందాం వీళ్ళు మాట్లాడే అనేంత కూడా బలు వెలగనంత నిజంగానే కొంతమంది మైండ్ జీరోలోనే ఆగిపోయి ఉంటుందేమో అన్నట్టు ఉంటుంది కావ్య మైండ్ సెట్. అయితే సుబ్బలక్ష్మి ఏంటమ్మా అని కూతుళ్ళంటే, ఇది పవర్ఫుల్ పాము విషయం, నేను ఊరు నుంచి మామయ్యతో తెప్పించా, దీన్ని ఈరోజు వాడికి కలిపేస్తా, వాడు దీంతో క్లోజ్ అయిన తర్వాత ఆ పాము విషయం వాళ్ళలోంచి దీనిలో కొడెక్కి ఇద్దరు కలిసి పోయి పేడ పోతారు, దరిద్రం వదిలిపోద్దే, ఆస్తంతా మన చేతికి వచ్చుద్ది అని సుబ్బలక్ష్మి అంటూ ఉండగా కావ్య అరవింద్కు ఫోన్ చేసి రమ్మనమని చెప్పి నానా రచ్చ, నానా రగడ, నానా గొడవ చేసి మీ అమ్మ నీకు విషయం పెట్టబోతుంది, ఈ రాత్రికి ఆ విషయం నువ్వు నేను ఇంటిమేట్ అయినప్పుడు నీలో నుండి ఆ విషయం నాకు కూడా ఎక్కి మనిద్దరం పోవాలని, ఆస్తి మొత్తం దానికి దాని కూతుళ్ళ వశం అవ్వాలని చూస్తుంది అని చెప్తే, ఏది 5 ఎకరాల కోసం చేస్తుందా మా అమ్మ ఇదంతా? అయ్యో చెప్తే వినవేంటి, నీకు వేరే ఆస్తి ఉందని చెప్తుంటే నీకు తెలుసా, నువ్వు కలగన్నావా? మా అమ్మ నాన్నలకి పుట్టి పెరిగిన నాకు తెలుసా, నీకు తెలుసా నా ఫ్యామిలీ గురించి, ఏమైందే నీకు, ఏంటి తిక్కవాగుడు అన్నాడు. నువ్వు నమ్మవు కదో అని వెళ్ళి సుబ్బలక్ష్మి వార్డ్రోబ్లో ఉన్న బాటిల్ తీసుకొని బయటకు వచ్చి, ఇది పవర్ఫుల్ పాము విషం, నేను తాగితే నేను పోతే నమ్ముతావా, పోనీ నువ్వు ఎందుకమ్మా నువ్వు తాగటం, 9 నెలలు మోసి కని పాలిచ్చి పెంచుకున్న కొడుకు నా కొడుకుని కాదనే అమ్మతనానికే కళంకం తెచ్చే మాటలు అన్నావు, వాడితో పాటు కలిసి పుట్టి వాడు తాగిన ఎంగిలిపాలు తాగి పెరిగిన చెల్లెళ్ళని వాడి చెల్లెళ్ళు కాదంటున్నావు, ఎందుకు వదినా, మాకు ఆ ఎకరం కూడా పెట్టొద్దు, 2వ సంబంధం 3వ సంబంధం వాళ్ళని చూసినా చేసుకుని వెళ్ళిపోతాం, మా అన్నయ్యని మా నుంచి దూరం చేయొద్దు వదినా అన్నారు ఆడపడుచులో. నువ్వేమీ తాగొద్దమ్మా, అది నేను మూలికా వైద్యం చేయించుకుంటున్నా నాన్న, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని దాంతోనే నేను ఆయుర్వేదం మందు మూలికా వైద్యాలు అవి వాడుతూ ఉంటాను కాబట్టి అలా పంపిన మూలికల మందదే అని, నువ్వెందుకమ్మా తాగటం, నేనే తాగుతానని సుబ్బలక్ష్మి హనీ లాంటి దాన్ని తన నోట్లో వేసుకుని కూతుళ్ళకు కూడా పోసిందే. మరి భయంకరమైన కాలకూట విషయం లాంటి పాము విషయం అన్నావు, నాకేమీ కాలేదేమ్మా, నా కూతుళ్ళు ఏమీ కాలేదే అనేపాటికి కావ్య తెల్లమోహం వేసుకొని నుంచుందే. నీకు మదం ఎక్కిందా, మతి తప్పిందా, పిచ్చి పట్టిందా, ఏంటి అసలు ఈ వాగుడంతా, నీకేమైందే, నేను ఒక వారం రోజులు ట్రిప్కి వెళ్ళొచ్చేసరికి ఎందుకు ఇలా తయారయ్యావు కావ్య నువ్వు అనేసరికి, నువ్వు నా మాట వింటావా వినవా, ఈ ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్ళిపోదాం పదా, వాళ్ళనే ఉండనివ్వు, ఆ మొత్తం కూడా వాళ్ళనే తీసుకొనివ్వు, మనం అసలు ఈ దేశం నుంచే వెళ్ళిపోదాం పదా అంది కావ్య. పిచ్చి పట్టిందా నీకు, నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యతలు నాకుండి నా తల్లి బాధ్యత నాకుంటే నీకోసమని నేను వాళ్ళని వదిలేసి బయటికి రావటం ఏంటి, నువ్వు వస్తావా రావా, నువ్వు మగాడివైతే నా మొగుడివైతే వస్తావు నువ్వు, నేను మగాడిని కాకపోతే ఇన్నాళ్ళు ఎవడితో కాపురం చేశావే, మొగుడిని కానప్పుడు ఆ మెళ్ళలో తాళెవడు కట్టాడు నీకు, నువ్వే కట్టుకున్నావా, ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుకో అన్నాడు అరవింద్. పిచ్చి పట్టిందా నీకు, చెప్తే వినవేంటి, నేను చెప్పేది నిజం 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 అంది కావ్య. నేను చచ్చినా నమ్మను అంటే, అయితే నేను నీతో ఉండలేను, నడవ్వే బయటికి, ఎవడుండమన్నాడు నిన్ను అని కావ్యని జుట్టు పట్టుకొని కావ్య బ్యాగ్ సర్ది తీసుకొచ్చి ఇక మెట్ల మీద నుంచి కిందకి ఈడ్చుకొచ్చి బయటికి గెంటేసి వాచ్మెన్ని దీన్ని లోపలికి రానివద్దని చెప్పొచ్చాడు అరవింద్. ఎంత పని చేశావురా నాన్న, అదేదో చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడిందనుకో, తెలియనివ్వమ్మా, మొగుడు విలువ, అత్త విలువ, ఆడపడుచుల విలువ తెలిస్తే అదే తిరిగొచ్చుద్దులే కానీ అనేసి అరవింద్ లోపలికి వెళితే, ఎందుకమ్మా దాన్ని గెంటేసి ఇంకది ఉండకూడదే, అది ఉంటే మనం అనుకున్న పని అది జరగనివ్వదు అంది సుబ్బలక్ష్మి. వాచ్మెన్ లోపలికి రానివద్దన్నారమ్మా సార్ అని కావ్యని గెంటేశాడు. పుట్టింటికి వెళ్తే అమ్మా నాన్న బాధి పారేసి గెంటేశారు. ఇంకా కావ్యకి చీకట్లో చిరు వెలుగులాగా అక్క కనిపించిందే. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఎటెళ్ళాలో తెలియలేదు. అక్కింటి ముందుకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని బావురుమని కన్నీళ్లు పెట్టుకుంటే, పెళ్ళైన తర్వాత 1 సంవత్సరంలో అక్క ఎలా ఉంది బావా
బాగున్నారా అని ఒక్క ఫోన్ అయినా చేశావంటే అక్క నువ్వు ఇప్పుడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి నా ముఖం మీద ఉమ్మూసినా కూడా నేను పట్టానికి సిద్ధంగా ఉన్నానక్క. నీకు దేనికి సమాధానం చెప్పుకునే స్థితిలో లేను. నాకు ఎవరికి చెప్పినా నమ్మని బాధ, చెప్పుకోలేని బాధ వచ్చిందక్క. నువ్వైనా అర్థం చేసుకుంటావని నీ ఇంటికి వచ్చాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు బావా, ప్లీజ్ అనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయింది కావ్య. చచ్చా లే, ఏంటిదంతా అని కార్తీక్ లేపాక ఏమైందమ్మా అని అడిగారు వీళ్ళు. జరిగింది మొత్తం చెప్పుకొస్తే వాట్, నేను అనుకుంటూనే ఉన్నా ఏదో ఉందా ఫ్యామిలీలోనే, అది వాడమ్మ కాదా అంది శ్రావ్య. కాదంటక్క, ఇలా మాట్లాడుకుంటుంటే నేను విన్నానని ఇలా మాటలు మార్చి ఇలా డ్రామాలు వేస్తున్నారు. అమ్మా నాన్న కొట్టెళ్ళారు. అరవింద్ అసలు నా మాటే నమ్మట్లేదు అనేసరికి నాన్న అన్నాడు కార్తీక్. అయ్యా నువ్వు ముందు నీ ఇన్ఫ్లుయెన్స్ని వాడి అసలు వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఏంటనేది మొత్తం కనుక్కొని విత్ ప్రూఫులతో సహా 24 గంటల్లో తీసుకురమ్మన్నా అన్నాడు కార్తీక్. అలాగేనయ్యా అన్న తర్వాత నువ్వేమీ టెన్షన్ పడకు, ఈ విషయం నేను సార్ట్అవుట్ చేస్తాను అన్నాడు కార్తీక్. థ్యాంక్స్ బావా అన్నాక లేమ్మాలే అని లోపలికి తీసుకెళ్ళి సరళ, జలజమ్మ కావ్యకు భోజనం పెట్టారు. అరవింద్ గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చి నా తాళి తెగిపోద్దా అక్క, నేను విధవరాలను అయిపోతానా, నా భర్తకి ఏమైనా అవుద్దా అనే పూజ గదిలోకి వెళ్ళి కూర్చుండిపోయింది కావ్య. ఏంటి కర్మ కార్తీక్ అంది శ్రావ్య. అంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కోలా ఉంటుందిరా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటే అది లైఫ్ ఎందుకు అవుద్ది అన్నాడు కార్తీక్. ఇది మా అమ్మ నాన్న చేసింది కాదంటావా చెప్పు. అలా అనుకుంటే అటు అరవింద్ గురించి ఆలోచిస్తే ఈ సచ్ అండ్ ఫూల్ అనుకోవాలంటావా చెప్పు నువ్వు అన్నాడు కార్తీక్. అన్న తరువాత ఇక ఒకవైపున ఇటు వీళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టి సుబ్బలక్ష్మి వాళ్ళు బాబు అని అరవింద్ని పిలిస్తే ఏంటమ్మా అన్నాడు. మీ నాన్న అంత్యక్రియలు ఆయన అన్ని చోట్ల కలపమని అడిగాడయ్యా. ఆల్మోస్ట్ నీ చిన్నప్పుడే నేను అన్ని చోట్ల కలిపిచ్చేశాను. ఇక ఇదిగో ఆఖరి కుండ మిగిలింది. దీన్ని ఆయన ఒక చోట ఉన్న దేవత దగ్గర ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో మనమని కోరాడు. అది నీ పెళ్ళయ్యాకే కల్పించమని అడిగాడు. ఇక ఆ మానవుడి ఆత్మకి నువ్వు శాంతి కలిగించిన వాడివి అవుతావు. పద నాయన వెళదాం రేపు అంది సుబ్బలక్ష్మి. అంటే చెప్పమ్మా పోనీ ఎక్కడికో అంటే అది నాకు తెలిసిన చోటు కాదయ్యా, అక్కడ గూగుల్ మ్యాప్స్ పనిచేయవు, అలాగే అక్కడికి ఎలా వెళ్ళాలనేది నా బ్రెయిన్లో ఉంది తప్ప నాకు చెప్పటం రాదు అంది సుబ్బలక్ష్మి. సరేనమ్మా వెళదామని పొద్దున్నే బయలుదేరి వీళ్ళ నలుగురు వెళ్ళిపోయారు కారులో. వెళ్ళిపోయిన తర్వాత కారు వెళ్ళి ఒక చోట ఆగింది. చాలా దూరం అదే, అసలు కొన్ని గంటల ప్రయాణం. ఆ తర్వాత అక్కడి నుంచి కిలోమీటర్లు లోపలికి నడిచిన తర్వాత ఒక దేవాలయం వచ్చింది. పాడుపడిపోయిన దేవాలయం. అక్కడ నర మానవుడు లేడు. బాబు నువ్వు ఆ బట్టలు ఇప్పి ఇదిగో ఈ బట్టలు కట్టుకొని రాపో అన్నాక అడవి లోపలికి వెళ్ళి అక్కడే తన ప్యాంటు షర్టు చెట్టు మీద వేసి తను ఆ సుబ్బలక్ష్మి ఇచ్చిన తెల్ల పంచ పై పంచ కట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏవేవో పూజలు సుబ్బలక్ష్మి చెప్పినట్టు చేశాడు. చేసిన తర్వాత ఆ అస్థికల్ని ఇచ్చి ఎల్లా చెరువులో కలపమని చెప్పింది. కలిపిన ముందు బాబు ఇదిగో ఇది తాగాలంటమ్మా, తాగి ఆ తర్వాత కలపాలంటయ్యా, ఈ జలం అంట తీసుకో అని చెప్పి ఆల్రెడీ పాయిజన్ కలిపిన వాటర్ని ఇచ్చింది అరవింద్కి. తాగేశాడు. తాగేసిన తర్వాత ఆ అస్థికల్ని కలుపుతూ ఉండగానే గుండెల్లో మంట, కడుపులో మంట, ఊపిరాడనట్టుగా అనిపించింది. సరే కలిపేసి వచ్చాక అమ్మ వెళదాం పద, నాకేదో అనీజీగా ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి చాలా బయటికి వెళ్ళాలి, చీకటి పడిపోతోంది అన్నాడు అరవింద్. అంటే ఎక్కడికి రా వెళ్ళేది అంది సుబ్బలక్ష్మి. ఇంటికి వెళదామమ్మా అనేసరికి కత్తి తీసుకొని వెనక నుంచే అమ్మొక పోటు, కూతుళ్ళు ఇద్దరు చెరో పోటు పొడిస్తే అమ్మా అన్నాడు అరవింద్. అనేసరికి ఎవడ్రా నీ అమ్మ అని ఎదరి నుంచి ఇంకో 3 పోట్లు పొడిచేపాటికి పక్కనే ఉన్న బండ మీద కుప్ప కూలిపోయాడు అరవింద్. ఎందుకు చేశావమ్మా ఇలాగా? రే అన్నా, నీ పెళ్ళం ఎంత చెప్పింది, ఆవిడ మాకు మాత్రమే అమ్మ, నీకేమీ కాదు అని. దాని మాట వినేసున్నా బ్రతికిపోయేవాడివి కదరా, ఎందుకు వినలేదురా అన్నా అనేసరికి నేను నీ అమ్మని కాదు
కాదురా, నిన్ను కనలేదురా, నీ బాబు మొదటి పెళ్ళాం, నీ అమ్మ ఫోటో ఇది, మహాలక్ష్మి దానికి పుట్టావురా నువ్వు, నాకు పుట్టలేదురా, నీ బాబు నాతో కాలు జారాడురా. ఒరే ఒక విషయం చెప్పమంటావా, నీ పెళ్ళాంతో నువ్వు వాదిచ్చావే నీది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ అని. ప్రపంచంలో చాలామంది తల్లులకి అదే బ్లడ్ గ్రూప్ ఉంటే వాళ్ళందరూ నీ అమ్మలేనా అని అడిగిందే నీ పెళ్ళాం. అది నిజంరా, కావాలనే కులం కాని నా రక్తాన్ని నీ రక్తంలో కలిపించాను నేనే, నిన్ను తోసి నిన్ను సెంటిమెంట్ ఫూలు చెయ్యాలి అనే దాంతో సుబ్బుల్ని సుబ్బలక్ష్మిగా మారానురా. డబ్బు కోసం ఆస్తి కోసం నీ బాబుని చేసుకున్నాను, వాడికి నిజాలు చెప్పానంతే, అదేంటో వాడే పోయాడురా. బీపీ పెరిగే మాత్రలు కలిపితే నీ తాత నానమ్మ పోయారా, ఇప్పుడు నువ్వు పోతున్నావు, అదేంటో మీ కుటుంబం అంతా నా చేతుల మీదుగా పోవాలని రాసుంది. కావాలంటే ఆస్తి మొత్తం మీకే ఇస్తా, మీకు దండం పెడతా, నన్ను బ్రతకనివ్వండి, నా భార్యని తీసుకొని దూరంగా వెళ్ళిపోతా, మీ కాళ్ళు పట్టుకుంటా అన్నాడు అరవింద్. చచ్చ, ఈ చెరువులో సుడిగుండాలు వస్తాయిరా, ఆ సుడిగుండాలు నిన్ను లోపలికి లాక్కెళ్ళిపోతాయి, ఇక్కడ పోయిన నువ్వు ఏ సముద్రంలో తేల్తావో కూడా తెలీదు, మా చేతికి మట్టి అంటకుండా నువ్వు పోతున్నప్పుడు మాకెందుకురా బాధ అని ఒక్క తన్ను తన్నేపాటికి వెళ్ళి కింద పడిపోయాడు అరవింద్. అక్కడి నుంచి పదండే మీరు అని కూతుళ్ళని తీసుకొని ఆ కారు డ్రైవ్ చేసుకుంటూ ఏమీ ఎరగనట్టు అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి శుభ్రంగా స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యే, వాడిని కాసేపట్లో పోతాడు కదమ్మా అంటే, బిర్యానీ ఆర్డర్ చేయవే అంది సుబ్బలక్ష్మి. అన్న తర్వాత ఒక వారం రోజుల్లో వీడు పెళ్ళాం మీద దిగులతో అలా పొయ్యి అయిపు లేకుండా పోయాడని, ఆ తర్వాత వీడేమయ్యాడో ఏంటో మనకు తెలియదని ఇక మనం పుకారు పుట్టించి ఏ అనాథ శవాన్నో తీసుకొచ్చి ఆడ ఆత్మహత్య చేసుకొని చచ్చాడని చెప్తే వీడత్తామామ కూడా వాళ్ళ కూతురు తప్పు వల్లే పోయారని అనుకుంటారు. దాన్ని ముండమోయించేసి ఎంతో కొంత పడేసి ఆ డబ్బులు తీసుకొని మీరు ఫారెన్ సంబంధాలు రెడీగానే ఉంచాను మీకు, చేసుకొని మీతో పాటు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోదాం ఓకేనా అని థమ్సప్పులు చెప్పుకున్నారు అమ్మా కూతుళ్ళు. ఈలోపు శంకరం చేయించిన ఎంక్వైరీలో సుబ్బలక్ష్మి గురించి ఫుల్ డీటెయిల్స్ విత్ ప్రూఫ్లతో సహా సుబ్బలక్ష్మి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఫ్యామిలీ మొత్తం హిస్టరీ బయటకు వచ్చింది. అంతకుముందు మొదటి మొగుడు తాలూకా పిల్లల్ని నమ్మిన తాలూకా మొత్తం విషయాలు బయటకు వచ్చినాయి. ఆయన ప్రూఫ్లతో సహా మనుషులతో సహా అవన్నీ తీసుకొని వచ్చి ముందు డైరెక్ట్గా సుబ్బలక్ష్మి దగ్గరికి ఆయన దగ్గర ఉండే వస్తాదులు లాంటి మనుషులను తీసుకొని వచ్చి కత్తి గొంతు మీద పెడితే ఏడే నా మొగుడు ఏమయ్యాడే అని అడిగింది కావ్య. అడిగితే చెప్పల, తుక్కు ర్యాక్ కొట్టేశారు. ఇక శంకరం వెంట వచ్చిన మనుషులు వాళ్ళంతా కొట్టినా మాకు తెలియదు వాడెక్కడికి వెళ్ళాడో అన్నారు తప్ప నిజం చెప్పలేదు. అంతా దాంట్లో అరవింద్ ఫోన్కి ఎంత ట్రై చేస్తున్నా ఆ ఫోన్ పనిచేయట్లా. వీళ్ళు కంగారులో ఆ ఫోను అక్కడే పడేసి వచ్చారు, ఆ ఫోను తీసుకురాలేదు. అయితే ట్రై చేసి ఉరై వీళ్ళు మాత్రం బయటకు వెళ్ళటానికి వీల్లేదు, వీళ్ళని ఇక్కడే ఉంచండిరా మీరు అని చెప్పి అప్పుడు వీళ్ళు బయలుదేరిన తర్వాత ఇక ఒరే అవసరమైతే నా కూతుళ్ళతో మీరు సుఖపడండిరా, నాతో సుఖపడ్డా పర్వాలేదు, మమ్మల్ని బయటకు వదలండిరా అని అడిగింది సుబ్బలక్ష్మి. ఇంతకన్నా అందగత్తెలే చాలామంది మాతో వచ్చారులే కానీ మూసుకొని లోపలికి పో అని వాళ్ళు లాక్ చేసేసి లోపలే గొంతు మీద కత్తులు పెట్టి కూర్చున్నారు వీళ్ళకి. అప్పుడు భయం పట్టుకుంది సుబ్బలక్ష్మికి కూతుళ్ళకే. ఈలోపు సెల్ సిగ్నల్ పట్టుకొని ఎలాగోలాగా కార్తీక్ ముందు వీళ్ళని తీసుకుని ఇక అలా వెతుక్కుంటూ వెళ్తే కారు దాకా చేరుకున్నారు. కారు దాకా చేరుకున్న తర్వాత ఈలోపు అరవింద్ ఫోన్లో ఇక ఛార్జ్ అయిపోయినట్టుంది, సిగ్నల్ కూడా కట్ అయిపోయింది. దాంతో ఎలా కనుక్కోవాలో ఏంటో అర్థం కాలేదు. అంత దాంట్లో ఆడవాళ్ళని అక్కడే ఉండమని నాన్న నువ్వు నాతో రా అన్నాడు కార్తీక్. అంటే ఆయనకేమో భయం పుడుతుంది. ఒరే చీకటి పడిపోయింది నాన్న, రేపు మనుషుల్ని పెట్టి వెతికిద్దామంటే నాన్న కాసేపు నువ్వు అరవకు అని కార్తీక్ చాలా రకాలైనటువంటి విద్యలు నేర్చుకుని వచ్చాడు అమెరికాలో. దాంతో సైలెంట్గా ఉంటే అడవిలో ఎక్కడో సన్నగా ఒక మనిషి మూలుగు లాంటిది వినపడుతుంటే నాన్న ఇక్కడికి దగ్గరలో ఎక్కడో చెరువు ఉంది, వాటర్ సౌండ్ వస్తుంది, అలాగే సన్నగా ఏదో మనిషి బ్రీత్ సౌండ్ వస్తుంది మూలుగులాగా, మనం ముందు వెళ్ళాలి నాన్న వెతుక్కుంటూ అని కార్తీక్ నాన్న సెల్ ఫోన్లు తీసుకో అని చెప్పి ఫోన్ తీసుకుని వెళితే ముళ్ళే గుచ్చుకున్నయ్యా, ఒళ్ళే చీరుకుపోయిందా. అలాగే ముందుకు వెళుతూ ఉండగా అక్కడ ప్యాంటు షర్టు కనిపించని అరవిందే. కనిపించిన తర్వాత చెప్పానా నాన్న నేను నీకు అన్న తర్వాత
అవి వాడియేనని గ్యారంటీ ఏముందయ్యా, ఆయనకేమో బీపీ డౌన్ అయిపోతుంది, ఒకవైపున బ్లడ్ వాసన వస్తుంది నాన్న అన్న తర్వాత ముందుకు వెళ్ళేపాటికి ఒక చెరువు దగ్గర అరవింద్కి కత్తిపోట్లతో పడిపోయి ఉండేసరికి వామ్మో ఇంకేముందని శంకరం కూర్చుండిపోయాడు ఆ పక్కన బండ మీద. నాన్న నువ్వే ఇలాగైపోతే ఎలా నాన్న, సుడిగుండం వచ్చేలా ఉందిరా చెరువులో, నాయన అది వచ్చిందంటే మన్న కూడా ఎత్తుకుపోద్దంటే నువ్వు ముందుకెందుకు వెళ్తున్నావు నాన్న అని అరవింద్ని ఆ రక్తపు మడుగులో ఉన్నవాడిని లేపి బ్లడ్ రంగు మారిపోయిందేంట్రా అన్నాడు శంకరం. అదేదన్నా చేసిందేమో, ముందు మన అరవింద్ని తీసుకొని బయటికి వెళ్దాం పదా అనే భుజాన వేసుకొని కార్తీక్ బయటికి మోసుకొచ్చాడు అరవింద్నే. ఒళ్ళంతా గాయాలతో వచ్చిన కార్తీక్ని చూసి శ్రావ్య ఏంటిదంతా అనేసరికి కారులో పడుకోబెట్టుకొని అలాగే అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నారు వాళ్ళు. శంకరానికి బీపీ డౌన్ అయిపోయింది. సరళ ఒంటి మీద ముళ్ళన్నీ పీకుతూ కూర్చుంది. ఆ తర్వాత అమ్మో నా మొగుడమ్మ ఉన్నాడా పోయాడా అంటే ఎక్కడో వినపడుతుంది హార్ట్ బీట్. ఆల్మోస్ట్ మనం వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే తప్ప సిచ్యువేషన్ ఏంటనేది తెలియదన్నాడు కార్తీక్. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చి అరవింద్ని జాయిన్ చేసి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశారు శంకరం వాళ్ళు. ఇచ్చేసరికి పోలీసులు వచ్చి సుబ్బలక్ష్మిని కూతుళ్ళని అదుపులోకి తీసుకుని 3rd డిగ్రీ కొట్టుడు కొడితే జరిగిందంతా నిజం ఒప్పుకున్నారు. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి కోర్టులో పడేస్తే ముగ్గురికి శిక్షలు పడ్డాయి. కోర్టులో నుంచి ఇంకా జైల్లోకి తోసేశారు వాళ్ళనే. ఆ తర్వాత అరవింద్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని, సర్జరీలు పడతాయని, బోల్డంత డబ్బు ఖర్చు అవుద్దని తెలిస్తే కార్తీక్ చెక్కుల మీద చెక్కులు రాసిస్తూనే ఉన్నాడు హాస్పిటల్ వాళ్ళకి. ఆ తర్వాత అరవింద్కి ట్రీట్మెంట్ అయి కోలుకోవటానికి 1 నెల రోజులు పట్టింది కళ్ళు తెరవటానికే. ఆ తర్వాత ఎలా ఉంది అంద లోపలికి వెళ్ళి కావ్య 2 చేతులు జోడించి దండం పెట్టాడు పెళ్ళానికి. ఆ తర్వాత శ్రావ్య కార్తీక్ వెళ్తే దండం పెట్టాడు. పెట్టిన తర్వాత యూ ఫూల్, నీకో విషయం చెప్పనా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నాకు కరెక్ట్ కాదు. నీకో విషయం చెప్పనా, నీలాంటి వాళ్ళు ఒక మొగుడిగా ఒక మగాడిగా ఇలాంటి ఆడదానికి కరెక్ట్ ఏమో, కానీ నాలాంటి దానికి నా కార్తీక్ తప్ప ఈ భూమి మీద ఎవడో మగాడిగా కనిపించడులే అనేసి ఇంత దాంట్లో కూడా నీ బతుకు ఒక విషయం తెలుసా, అన్ని మాటలు మాట్లాడి వెళ్ళిన నీకు చివరికి నిన్ను భుజం మీద వేసుకొచ్చింది నా మొగుడు, ప్రాణభిక్ష పెట్టింది నా మొగుడు. నీకో విషయం తెలుసా, కులం కాదు అన్నారు ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు. ఆ కులం కాని వాడినే నిన్ను మోసుకొచ్చి నీకు బ్లడ్ ఇచ్చాడు, నా మామ బ్లడ్ ఇచ్చాడు, నా అత్త ఇచ్చిందే, నిన్ను కాపాడి కోట్లు ఇక్కడ ఖర్చు పెడుతూ కూర్చున్నారు నువ్వు బ్రతకడం కోసం, నీ పెళ్ళాం తాళి తెక్కకుండా ఉండటం కోసం. మీరొక మనుషులు, మీదొక బ్రతుకు, థూ అని పక్కకు నుంచుంది శ్రావ్య. ఆ తర్వాత ఇక అక్క నువ్వు అడ్డులే అని చెప్పి సత్యవతిని లాగి దవడబెట్టి తీసింది కావ్య. అమ్మవేనంటే నువ్వు నీతి మాలిందానా, అది దేవత, దాని మీద నేను అబద్ధం చెప్పానా, మొగుడుగా వీడు నమ్మలేదంటే చిన్నప్పటి నుంచి అది పెంచింది కాబట్టే అనుకోవచ్చు. మీరు నా అమ్మ నాన్నలేనా, నాన్న నీకే పుట్టామా మేమిద్దరం, మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది, ఏం బ్రతుకులు మీవి, అక్క బావ లేకపోతే ఇవాళ నా బతుకు ఏమైపోయేది, నా మొగుడు ఏమైపోయేవాడు అనేసరికి కార్తీక్ కాళ్ళు పట్టుకోబోయారు. వద్దండి అన్న తర్వాత సరళకి శంకరానికి జలజమ్మ క్షమాపణ చెప్పారు. సత్యవతి వెంకట్రావు అరవింద్ కూడా సారీ చెప్పాడు. ఆ తర్వాత అరవింద్ కోలుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వబోయినా కూడా వద్దని కార్తీక్ తీసుకోలేదు. ఆ తర్వాత ఇక దూరంగా వెళ్ళిపోతున్నానక్క నేను అని చెప్పి కావ్య చెప్పబోతే, నీకు ఒక విషయం చెప్పనా, మళ్ళీ ఎప్పుడు జీవితంలో నాకు కనిపించొద్దే, నాకు పుట్టిల్లు లేదో, నువ్వు కూడా వద్దనే అనుకుంటున్నాను కావ్య, నా లైఫ్లో నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వు, నా భర్తతో నా అత్తమామలతో నా కుటుంబంతో నన్ను ఉండనివ్వు. ఇప్పుడు దాకా నీ కుటుంబం నీ కాపురాన్ని నేనే తీశానన్నారు ఇక్కడ పెద్ద మనుషులు. రేపు ఏది జరిగినా నానెత్తి మీదకే తోస్తారో, నాకు ఓ లైఫ్ ఉంది ప్లీజ్ అన్న తర్వాత కావ్య ఇక అరవింద్తో కలిసి వేరే ఊరు వెళ్ళిపోయింది. ప్రాపర్టీలు మొత్తం అమ్మేసే ఆ తర్వాత జాబ్ మానేసి అరవింద్ కూడా బిజినెస్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత అంతా దానిలో నన్ను క్షమించు కావ్య అని కావ్య చేతులు పట్టుకున్నాడు అరవింద్. పట్టుకుంటే బావన్న మాటలు గుర్తొచ్చింది. ప్రేమ అంటే నమ్మకం, పెళ్ళంటే నమ్మకం అన్న మాటలు. నీకో విషయం చెప్పనా అరవింద్, నీ వరకు నువ్వేంటంటే
కేవలం పెళ్ళంటే భార్యాభర్తలు శారీరకంగా కలవటం, లేదా కేర్, ఎఫెక్షన్, లేదంటే బయటికి తీసుకెళ్ళటం, భార్య కోసం ఇష్టాలను మార్చుకోవటం, నచ్చిని కొనిపెట్టడం అని మాత్రమే అనుకుంటావు. కాదు, ప్రేమ అంటే నమ్మకం ఉండాలి. భార్యాభర్తల బంధం అంటే నమ్మకం ఉండాలి. పెళ్ళంటే నమ్మకం ఉండాలి. నీకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం నా మీద లేదు. నీకు విషయం చెప్పమంటావా? ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మా నాన్నలకు కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలు భార్యాభర్తలుగా ఒకళ్ళతో ఒకళ్ళు సిగ్గు విడిచి పంచుకుంటాం, చెప్పుకుంటాం. నీకో విషయం తెలుసా? నువ్వు తల్లి కాని తల్లి అయిన దాని మీద పెట్టిన నమ్మకాన్నే 100 ఏళ్ళు నిన్నే నమ్ముకొని నానే వాళ్ళందరినీ కాదనుకొని వచ్చిన నీ భార్యగా నన్ను నమ్మలేకపోయావు. ఏమనాలి నిన్ను అనేసింది. ఐఎమ్ సారీ కావ్య, ఇంకెప్పుడు ఇలా ఇంకా జరిగే ఛాన్స్ లేదులే. ఇంకా చచ్చిన పావుని చంపే అలవాటు నాకు లేదు. చావులోంచి బతికి బయటకు వచ్చినోడివే. ఇంకా నిన్ను మాటలతో హింసించే నా జీవితాన్ని, నా కాపురాన్ని నాశనం చేసుకునే ఆడదాన్ని కాదులే నేను అనేసింది కావ్య. ఆ తర్వాత కావ్య ఫస్ట్ ప్రెగ్నెంట్ అయింది. కావ్యకి ఆ తర్వాత 2 పిల్లలు పుట్టారు. సత్యవతి, వెంకట్రావే వెళ్ళి పురుళ్ళు పోసుకొని కూతురు దగ్గరే ఉంటామన్నా, వద్దమ్మా మీరు అప్పుడప్పుడు వచ్చేయటమే నాకు ఇష్టం లేదు. ఇక అరవింద్ కాళ్ళు గడ్డాలు పట్టుకొని వస్తున్నారు కాబట్టి నేను కాదంటలేదు. మీరు మాత్రం రావద్దు నా లైఫ్లోకి అని చెప్పేసింది. ఆ తర్వాత శ్రావ్య ప్రెగ్నెంట్ అయింది. అక్క పుట్టింటి సీమంతం చేస్తామంటుంటే అనాథని నేను. నాకు పుట్టింటి సీమంతం చేయటం ఏంటి? నా మొగుడు పెద్ద ఆడిటోరియమే బుక్ చేసి నాకు గ్రాండ్గా సీమంతం ఏంటి పెళ్లిలా జరిపిస్తున్నాడు నా ప్రతి కార్యాన్ని. నాకెవరూ లేరు, నా మొగుడు నా అత్తమామలు తప్ప అని ఆ తర్వాత శ్రావ్యకి 2 పిల్లలు పుట్టారు. అమ్మా నాన్నల్ని మాత్రం మళ్ళీ తన దరిదాపుల్లోకి, ఛాయల్లోకి కూడా రానివ్వలేదు శ్రావ్య. హ్యాపీగా తన భర్తతో, తన పిల్లలతో, మొగుడు ఆఫీస్కి వెళ్ళొస్తూ అత్తమామలతో, బామ్మతో హ్యాపీగా శ్రావ్య జీవితం అలా గడిచిపోతుంటే, ఒకవైపున తన పిల్లలతో, మారిన తన భర్తతో ప్రశాంతంగా తన మొగుడుతో ఆఫీస్కి వెళ్ళొస్తూ ఇక అమ్మా నాన్నలకి ఎటు వయసు అయిపోయి అరవింద్ కాళ్ళ మీద పడ్డారు. దాంతో వచ్చి పిల్లల్ని చూసుకోండి అని చెప్పేపాటికే కావ్య మీరు మాత్రం నా ఇంట్లో ఉండొద్దు, అవుట్ హౌస్లోనే ఉండండి, పిల్లల్ని నేను కేర్ టేకర్ని పెట్టి నేనే కెమెరాల్లో చూసుకుంటాను నా పిల్లల గురించే అని చెప్పి ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసుకోవటం మొదలుపెట్టింది. మంచో చెడు ఇక చివరాఖరు రోజుల్లో సత్యవతి, వెంకట్రావు చిన్న కూతురు దగ్గరే పడున్నారు. కోమలి, వైశాలి, సుబ్బలక్ష్మి చేసిన దానికి జైల్లో జీవితాంతం ఉండేలా మర్డరే చేశారు కాబట్టి లైఫ్ పడింది వీళ్ళకే. చేసిన పాపాలకే, పడ్డ అత్యాశలకే ఇక వాళ్ళకి ఆ శిక్ష కరెక్టేనేమో. కోడలు చెప్పింది నిజమే అనేది ఎంత బాగా నిజం కాదని నమ్మించాలని ప్రయత్నించిందో సుబ్బలక్ష్మి. కాకపోతే భార్య చెప్పింది నిజమే అని అరవింద్కి చాలా తొందరగానే అర్థమయ్యేలా చేశాడు దేవుడు. కాలం చాలా చిన్నది, మన చుట్టూనే అది తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది మనకే. టైంలో మనిషి తను చేసిన తప్పొప్పుల్నే కాదు, మంచి చెడులన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. అరవింద్ ఇప్పుడు పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. తన భార్య, తన బిడ్డలు, తన ప్రపంచం తప్ప ఏది పట్టించుకోవటం లేదు. బహుశా కొంతమంది లైఫ్లో అలా ఉండటమే కరెక్ట్ ఏమో. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జే. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.